Hi everyone. Good evening, Andy. So, um, మీ అందరికి తెలిసిందా? So, we are going to start a new AWS DevOps batch start చేస్తాము. AWS and DevOps training. So, overall గా ఈ ట్రైనింగ్ మొత్తం మీకు ఎలా ఉంటుందంటే, so it will be what I can say company related training. Most of the things, most of the sessions అన్ని కూడా మీకు if you enter into an organization. సో మీరు ఒక ఆర్గనైజేషన్ లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత హౌ యువర్ వర్క్స్ విల్ బి. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ కేటగిరీస్, మీరు ఏం వర్క్ చేస్తారు, ఆ వర్క్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ఇన్స్టాన్సెస్ ఆర్ఎల్స్ ఎలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేస్తారు, సో వాటిని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు బేసిక్ నుంచి. సో ఫ్రమ్ ద స్క్రాచ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ ఎంటైర్ సెషన్స్. సో స్క్రాచ్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు సార్, మాకు తెలియాల్సిన నాలెడ్జ్ ఏంటి, ప్రీ రిక్విజైట్స్ ఏంటి, వీటన్నిటి గురించి ఈరోజు మాట్లాడదాం. బట్ బిఫోర్ ఐ స్టార్ట్ ద సెషన్, సో ద మొత్తం ఎంటైర్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసే ముందు లెట్ మీ గివ్ అన్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ చైతన్య. సో నేను ఒక టాప్ క్లాస్ ఎంఎన్సి కంపెనీలో డెవ్ సెకాప్స్ అడ్మినిస్ట్రేటర్గా వర్క్ చేస్తున్నాను కరెంట్లీ. అండ్ నా ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఫ్రమ్ 2014 నేనైతే ట్రైనింగ్ ఫీల్డ్లో ఉన్నాను. సో ఐ ట్రైన్ మై క్యాండిడేట్స్ ఓవర్ మైక్రోసాఫ్ట్. సో మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ మీద ట్రైనింగ్ ఇచ్చున్నాను, రెడ్ హ్యాట్ లైనక్స్ పైన ట్రైనింగ్ ఇచ్చున్నాను, నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ లో ట్రైనింగ్ ఇచ్చున్నాను, క్లౌడ్ అండ్ క్యూబర్నెటిస్. ఓకే, సో ఆర్ ఎల్స్ ఐ కెన్ సింప్లీ కాల్ as DevOps అండ్ క్యూబర్నెటిస్ కాన్సెప్ట్స్ లో ట్రైనింగ్ ఇచ్చున్నాను. సో దిస్ ఈస్ మై ఎంటైర్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యావ్. సో ఇంకా ముందుకు వెళ్తే, సార్ ఓకే మీరు ట్రైనింగ్ ఇచ్చాన్నారు బాగానే ఉంది. సో సిన్స్ ఫ్రమ్ 2014 నుంచి ఇచ్చారన్నారు. సో రైట్ నౌ ఇట్ ఇస్ 11 years, or you can simply calculate like a 10 years thing. So what are the certifications that you have right now? So నా certifications వచ్చేసరికి I'm a Microsoft certified, I'm a Red Hat certified, and I'm an AWS certified, and I'm a Kubernetes certified administrator. So these are the certifications which I have right now. Okay, so మీరేం అవేం separate గా రాయట్లేదు. So these are the certifications that I have. And so I have an exposure towards my IT world. So నాకు IT world ఎలా ఉంటుంది ఏంటో నాకు కొంచెం తెలుసు కాబట్టి, so I can give you a clear-cut samples and examples. So what are the things that you have to do and all configurations ఎలా చేయొచ్చు. సో AWS లో ఏముంటాయి అసలు, ఫస్ట్ AWS నేర్చుకోవాలంటే ముందు కావాల్సిన మెయిన్ ప్రీ రిక్విజైట్స్ ఏంటి. సో ప్రతి ఒక్కరి మైండ్ లో ఈ థాట్ అనేది ఉంటుందండి. సో నేను AWS నేర్చుకునేదానికి am I the right person or not, నేను జాయిన్ అయిన వాడిని నేను ఒక రైట్ పర్సనా కాదా అని చెప్పేసి మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి. సో ఫస్ట్ లెట్ మీ క్లారిఫై దోస్ డౌట్స్. మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసిన తర్వాత ఈ రోజు ఓవరాల్ అజెండా ఏముంటుందంటే, ఫస్ట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏముంటుంది అంటే సిలబస్ గురించి డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఉంటుందండి. సో మనం ఏ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం, ఎన్ని రోజుల్లో కాన్సెప్ట్స్ అనేవి కంప్లీట్ చేయగలుగుతాం, and then we will discuss about the duration of your course, and later we will discuss about the timings, and everything will be there in this particular thing. So syllabus gurinchi maatladina tarvata, so I don't want to go very in deep into the theory part or technicalities in the first day of the session itself. So మొదటి రోజు సెషన్ లోనే నేను థియరీ టెక్నికాలిటీస్ లోపలికి వెళ్ళిపోయి AWS లో VPCs ఉంటాయి, సబ్నెట్స్ ఉంటాయి, తర్వాత ఐ డోంట్ వాంట్ టు మేక్ యూ ఫ్రైటన్. సో మీకు భయం తెప్పించేసి మిమ్మల్ని టెన్షన్ పెట్టే విధంగా అయితే నా సెషన్ ఈ రోజు అయితే స్టార్ట్ అవ్వదు. సో లెట్ us గో విత్ ఏ బేసిక్ థింగ్స్. సో AWS అంటే ఎలా ఉంటుంది, అసలు క్లౌడ్ అనేది ఏంటి, AWS లో ఫస్ట్ వచ్చిన సర్వీస్ ఏంటి, ఇలా బేసిక్ కాన్ఫిగరేషన్స్ చూస్తూ we will go into the concepts. From tomorrow onwards, we will have the main theory and main technicalities. We will go into the concepts. So let me go through your expectations one after the other. Can you please introduce about yourself and tell me what are your expectations towards learning this session? ఈ సెషన్ మీరు అసలు ఎందుకు నేర్చుకుంటున్నారు అని ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఈ సెషన్ వల్ల మీరేం నేర్చుకోవాలనుకుంటున్నారు. సో వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, ఐ జస్ట్ వాంట్ టు నో అబౌట్ దట్. సో అది రైట్ ఆర్ రాంగ్ అనే డెసిషన్ నేను చెప్పనయ్యి. ఓకే, సో గోయింగ్ త్రూ యూ విల్ అండర్స్టాండ్ ద థింగ్స్. బట్ ద పాయింట్ ఇస్, ఈ కాన్సెప్ట్స్ ఎవరు నేర్చుకోవచ్చు అంటే ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ లైక్ మీరు ఒక డెవలపర్ని, సో
సో నేను నేర్చుకోగలనా? ఆయన జావా డెవలపర్. సో ఒక జావా డెవలపర్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ నేర్చుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఒక టెస్టింగ్ చేసే అతను ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ నేర్చుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? లేదు, సమ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడు, సో తను నేర్చుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? వీటి గురించి స్టెప్ బై స్టెప్ చూస్తూ వద్దాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు నో అబౌట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. Then I will tell you what you are going to study and how this course will be benefited for you. మీరు ఏం చదువుతారు, ఈ కోర్స్ మీకు ఎలా బెనిఫిట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం యూ విల్ కమ్ టు నో అబౌట్ వన్ మోర్ థింగ్. ఇంకొక కాన్సెప్ట్ కూడా మీకు అర్థమవుతుంది. ఏంటంటే, మీరు ఈ కోర్స్ తీసుకున్నారు, బాగానే ఉంది, కంటిన్యూ అవుతున్నారు. సో ఎవరో చెప్పారు కదా అని చెప్పేసి డెవాప్స్ నేర్చేసుకున్నామని చెప్పి రావద్దండి. సో సగం మంది ఎలా వస్తారంటే, మా ఫ్రెండ్ డెవాప్స్ లో జాయిన్ అయ్యారు సార్, సో తనకు ఒక 50K నుంచి 1 lakh వరకు శాలరీ వస్తుంది. సో ఇంకొక 2 years లో తన శాలరీ సమ్వేర్ అరౌండ్ 3 lakhs 4 lakhs అయిపోతుంది అని చెప్పేసి డెవాప్స్ లోకి వచ్చి జాయిన్ అయిపోతూ ఉంటారు. సో నాకు వచ్చే ఆడియన్స్, నెంబర్ ఆఫ్ ఆడియన్స్ అనే వాళ్ళు మినిమం ఉన్నప్పటికీ కూడా, సో నాకు పెద్ద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లో ఐ విల్ గో విత్ ద మినిమం నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఓన్లీ, సో దట్ ఐ విల్ హ్యావ్ మ్యూచువల్ ఇంటరాక్షన్. సో నాకు ఒకరితో ఒకరికి మ్యూచువల్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. సో కాబట్టి నాకు ఒక 15-20 మెంబర్స్ అంతా క్లాస్ లో ఉండాల్సిన పని లేదు. జస్ట్ మినిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. ఓకే, సో ఎక్కడున్నాం? ఈ డెవాప్స్ మా ఫ్రెండ్ నేర్చుకోమన్నాడు సార్, అందుకే నేర్చుకున్నాను, ఇలాంటివన్నీ చెప్పొద్దండి. సో ఎందుకంటే మీరు దిగుతున్నారు, సో యు ఆర్ గెటింగ్ ఇన్ టు ఎ పూల్, యు ఆర్ గెటింగ్ ఇన్ టు ఎ ఓషన్. మీరు దిగుతున్నప్పుడు మీకు తెలుస్తుంది ఎంత కష్టం అనేది. సో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు లర్న్, బట్ ద పాయింట్ ఇస్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ ఓన్లీ గెట్ ఇన్ టు ద థింగ్. ఓకే, సో నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను నేర్చుకుంటాను, నాకు నేర్చుకునే క్యాపబిలిటీ ఉంది అనుకుంటే హ్యాపీలీ యూ కెన్ లర్న్. ఇట్స్ అ వెరీ 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 ఈజియెస్ట్ కాన్సెప్ట్. ఇక్కడ మీరు లాజికల్ గా థింక్ చేయాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద లాజిక్స్ రాయాల్సిన పని లేదు, సో ఇలాంటి కష్టం అంతా పడాల్సిన పని లేదు. ఇట్స్ అ వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఓకే, సింపుల్ గా ఆ, ఏదైతే ప్రాక్టికల్ చేశామో దాని అవుట్పుట్ ని మీరు చెక్ చేసుకోగలరు. ఏదైతే ఆ, మీరు ఏదైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నారో ఆ కాన్సెప్ట్ ని మీరు ప్రాక్టికల్ గా అప్లై చేయగలరు. సో ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ ఫర్ యూ. అంతేగాని నేనేదో లాజిక్స్ అప్లై చేయాలి, ఎక్స్టర్నల్ థింకింగ్ ఉండాలి, ఇలాంటి పని ఏం లేదు. ఓకే, సో నౌ లెట్ us గో విత్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ దెన్ విల్ కమ్ బ్యాక్ టు ద మెయిన్ సిలబస్ పార్ట్. బిఫోర్ వి గోయింగ్ టు ద మెయిన్ సిలబస్ పార్ట్, అసలు ఎలా నేర్చుకోవాలి ఈ క్లౌడ్ అనే ఈ పెద్ద మహాసముద్రం ఉంది కదా, దీన్ని అసలు ఎలా నేర్చుకోవాలి, ఎలా నేర్చుకుంటే మీకు బెనిఫిట్ అవుతుంది. సో నేను మధ్యలో డెవాప్స్ నుంచి స్టార్ట్ చేస్తాను సార్, లేదు నేను ఏడబ్ల్యూఎస్ నుంచి స్టార్ట్ చేస్తాను, లేదు నేను క్యూబర్నెటీస్ నుంచే స్టార్ట్ అవుతాను అనుకుంటే, సి ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ యూ, బట్ ఇఫ్ యూ హ్యావ్ దట్ క్యాపబిలిటీ, మీ దగ్గర ఆ క్యాపబిలిటీ ఉంది అనుకుంటే, నేను ఎక్స్ట్రా అవర్స్ ప్రొలాంగ్ చేసుకొని నేను ట్రైనింగ్ తీసుకోగలను, లేదా నేను ప్రాక్టికల్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ మీలో ఉంటే గో త్రూ ఇట్. ఓకే, సో నేను మధ్యలోనే నేర్చుకుంటాను సార్ అనుకుంటే నో ప్రాబ్లం. లేదు, నేను ఫ్రమ్ ద స్క్రాచ్ బేసిక్స్ నుంచి నేర్చుకుంటాను, ఐ వాంట్ టు మేక్ మై క్లౌడ్ టెక్నాలజీ స్కిల్స్ లైక్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో నేను ఒక దగ్గరికి వెళ్తే నా క్లౌడ్ టెక్నాలజీ స్కిల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలంటే వాట్ ఈస్ ద ఫ్లో, వాట్ ఈస్ ద వే టు లర్న్ ద ఎంటైర్ క్లౌడ్ అనేది మనం చూద్దాం. ఎస్, సో ఇట్స్ ఆల్ ఓవర్ టు యూ. సో వాట్ ఈస్ యువర్ డెసిగ్నేషన్? నాకేం పెద్దగా మీరు ఐ డోంట్ వాంట్ యూ టు సే నేను ఇక్కడి నుంచి వచ్చాను, మా ఫాదర్ ఇది, మా మదర్ ఇది, ఇలాంటివి ఏం అవసరం లేదు. యువర్ నేమ్, యువర్ డెసిగ్నేషన్, వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ బై లెర్నింగ్ దిస్ కోర్స్. సో ఇవి చెప్తే ఐ విల్ గో విత్ ద థింగ్. సో లెట్ స్టార్ట్ చేయండి ఎవరో ఒకరు. ఇఫ్ ఐ హ్యావ్ టు పికప్, విల్ గో విత్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. నౌ లెట్ స్టార్ట్ విత్ అను. Is Anup is there? Okay. So let's come to the next one. Naveen. Is Naveen is there? Can you please talk? Hello. Hello, Can you please? sir. Hello. Yes. Hello. చెప్పండి. Your voice is not audible clearly, sir. మా Hello. వాయిస్ క్లియర్ గా ఉందండి. నా సైడ్ ఇంటర్నెట్ దేర్ ఇస్ నో ప్రాబ్లం. మీరు ఒకసారి మీ ఇంటర్నెట్ చెక్ చేసుకోండి. Is everyone is able to hear my voice? Any disturbance is there?
I connected to my leasing line. I don't have any problem with the internet. మీరు ఒకసారి మీ ఇంటర్నెట్ చెక్ చేసుకోండి. Yes, let's start. So we don't have more time. Much time మన దగ్గర టైం ఎక్కువ లేదు. సో ఒక్కొక్కరు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తే సో వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి నాకు తెలిస్తే దాని విధంగా ఎలా ట్రైనింగ్ అనేది ముందుకు తీసుకెళ్ళాలని నేను ఆలోచిస్తాను. ఎస్, గో ఆన్. Or else let's go with Ramya. Ramya, can you please start from yours? Hi, sir. Yes, and Hi, so sir. what? My name is Ramya. I am working as a network engineer. Okay. I have interested on a cloud computing. Mhm. Okay. ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేర్చుకుంటున్నారా లేకపోతే ఇంకేమన్నా లైక్ సో వాట్స్ యువర్ యాక్చువల్ టెక్నికాలిటీస్, హౌ మచ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దట్ యూ హ్యావ్? Hello. యా, మీ ఎక్స్పీరియన్స్ ఎంత అండి? 3 years experience in network. నెట్వర్కింగ్ లో 3 years experience, that is fantastic experience that you have, right? We will see what we can do with this and how your network engineering Sir, your experience. voice is not audible. మీరు ఒకసారి నెట్వర్క్ చెక్ చేసుకోండి అమ్మా. నా నెట్వర్క్ సైడ్ ఏ ప్రాబ్లం లేదు. ఎవ్రీవన్ ఆర్ ఫేసింగ్ ద సేమ్ ఇష్యూ. హలో. Yes, sir. You are not getting your answer. No, sir. Your voice is very clearly, very audible. It's audible. Please check out your network connection once. I don't have any problem with my internet. Yes. So we will see how your engineering skills will be helpful in this AWS. We will check out all that. Yes. Any another person want to start with? You can start. Hi, sir. Hi. Hi, sir. This is Raju. My name is Raju. Right now, I'm working as a technical associate band in Genpact. Having strong experience upon network engineer and IT support, and like data center and data center operations, on-site support, and network engineer. So right now, recently, actually, recently in layoff, I lost my job. That's fine. That's fine. So you have knowledge on networking. You are into networking and you want to do PC operation. Nowadays, updated technologies, DevOps. So that's why most of the recruitment is going upon DevOps only. So that's why I'm looking into DevOps. I want to. Okay. Fine. Thanks, Raju. I will get back to you on this. Yeah, sure, sir. Okay, fine. Thanks a lot. So I don't want to prolong. So there are the people who are trying to communicate. We will discuss about this once the session is completed. We'll talk about each and every questions. Now, let us discuss about the main points here. So the cloud. So before we go into the technicalities, let me introduce you to the syllabus. సో ఏం నేర్చుకుంటాం అసలు ఈ ఓవరాల్ ఏడబ్ల్యూఎస్ లో ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి? ఏడబ్ల్యూఎస్ అంటున్నారు, డెవాప్స్ అంటున్నారు. డెవాప్స్ లో మళ్ళీ క్యూబర్నెటిస్ సపరేట్ గా ఉంటుంది. సో మొత్తం ఓవరాల్ గా కాన్సెప్ట్స్ ఏముంటాయి, మనం ఏం నేర్చుకుంటున్నాం? ఫస్ట్ మీరు ఏడబ్ల్యూఎస్ విషయానికి వచ్చేసేసరికి ఏడబ్ల్యూఎస్ లో మీకు మాడ్యూల్స్ ఉంటాయి. మాడ్యూల్స్ అంటే ఒక మాడ్యూల్ లో మళ్ళీ మీకు మల్టిపుల్ టాపిక్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఏడబ్ల్యూఎస్ అనేది ఒక స్మాల్ సబ్జెక్ట్ కాదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పచ్చు, ఒక జావా లా కావచ్చు, లేదా ఒక C++ ఇలా లాంగ్వేజెస్ లా కాదు. ఇట్స్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కాన్సెప్ట్. సో కాబట్టి మీకు ఓవరాల్ గా సిలబస్ అనేది ఎలా ఉంటుందని చాలా వ్యాస్ట్ ఉంటుంది. ఇందులో మీకు మాడ్యూల్స్ ఉంటాయి. ద ఫస్ట్ మాడ్యూల్ వాట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ హియర్. సో ద ఫస్ట్ వన్ విల్ బి ఇంట్రో టు క్లౌడ్. అసలు క్లౌడ్ అంటే ఏంటి? క్లౌడ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఏముంటాయి? ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి? పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి? నెక్స్ట్ వచ్చేసరికి హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంటి? మళ్ళీ ఇంకా ఇంగ్లీష్ లో వెళ్తే ఏడబ్ల్యూఎస్ లో జియోగ్రఫికల్ లొకేషన్స్ అని ఉంటాయి. రీజియన్ అంటే ఏంటి? అవైలబిలిటీ జోన్ అంటే ఏంటి? దాని తర్వాత ఎడ్జ్ లొకేషన్స్ అంటే ఏంటి? వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్ గా మీకు నాలెడ్జ్ అనేది ఉంటుంది ఇంట్రడక్షన్ టు క్లౌడ్ లో. సో వన్స్ క్లౌడ్ కాన్ఫిగరేషన్స్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే, అంటే ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత దెన్ వీ విల్ గో విత్ ద AWS VPC కాన్సెప్ట్స్.
AWS VPC. ఇది ఏంటంటే టోటల్ నెట్వర్కింగ్ పార్ట్ అండి. ఎవరైతే నెట్వర్క్ నాలెడ్జ్ ఉందో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సార్ నాకు నెట్వర్క్ నాలెడ్జ్ లేదు, నేను ప్యూర్లీ డెవలపర్ బేస్డ్ మీద ఉన్నాను, లేదా నేను ప్యూర్లీ టెస్టింగ్ బేస్డ్ మీద ఉన్నాను, ఇలా మాట్లాడే వాళ్ళ కోసం వి విల్ గో విత్ ద బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్. సో వన్స్ ఈ రోజు అయిపోయిన తర్వాత రేపటి నుంచి వి విల్ గో విత్ ద బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్. సో ఇక్కడ సో నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ లోకి వచ్చేసరికి మీకు AWS VPC లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ విల్ బి AWS VPC ఎలా క్రియేట్ చేయాలి, క్రియేషన్ ఆఫ్ VPC, ఆ VPC లో సబ్నెట్ అంటే ఏంటి, రౌటింగ్ టేబుల్స్ అంటే ఏంటి, ఇంటర్నెట్ గేట్వే అంటే ఏంటి, సెక్యూరిటీ గ్రూప్స్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకుంటారండి. సో దాని తర్వాత యూ విల్ గో విత్ AWS VPC పియరింగ్. ఓకే, VPC పియరింగ్ గురించి నేర్చుకుంటారు. ఏంటి పియరింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక 2 VPCs ఉన్నాయి, ఒక VPC లో కొన్ని రిసోర్సెస్ ఉన్నాయి, ఒక VPC లో కొన్ని రిసోర్సెస్ ఉన్నాయి. ఈ రెండింటి మధ్య కనెక్టివిటీ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు అనేది మీకు VPC పియరింగ్ లోకి వస్తుంది అన్నమాట. సో ఇట్ ఈస్ ఆల్సో ఎ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. దీని తర్వాత వీ విల్ బి గోయింగ్ విత్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ అస్ AWS NAT గేట్వే. AWS NAT గేట్వే అనే కాన్సెప్ట్ నేర్చుకుంటారు. ఇవన్నీ VPC నెట్వర్కింగ్ లో ఒక పార్ట్ అండి. VPC peering, NAT gateway, and the next one will be AWS VPN configuration. Before we go into this, end points గురించి మాట్లాడతాము. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్స్. మెజారిటీ నెంబర్ ఆఫ్ ద కంపెనీస్ లో ఎండ్ పాయింట్ యూస్ చేసుకుని మీరు ఏం చేస్తారంటే ఒక సర్వీస్ ని ఇంకొక సర్వీస్ ని కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే AWS లో ఉన్న ఒక రిసోర్స్ ని ఇంకొక రిసోర్స్ తో కనెక్ట్ అవ్వడానికి సెక్యూరిటీ వైజ్ గా కూడా ఎండ్ పాయింట్స్ యూస్ చేసి సెక్యూర్డ్ వే ఆఫ్ డేటా ట్రాన్స్మిషన్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట ఎండ్ పాయింట్స్ అనేది. సో యూ విల్ కమ్ టు నో అబౌట్ ద ఎండ్ పాయింట్స్ ఆల్సో. సో దాని తర్వాత ఎండ్ పాయింట్స్ అండ్ ఎండ్ పాయింట్ సర్వీసెస్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. సో ఇది కూడా నేర్చుకుంటారు. అండ్ నెక్స్ట్ యూ విల్ బి లెర్నింగ్ అబౌట్ VPN కాన్ఫిగరేషన్. ఇక్కడ VPN కాన్ఫిగరేషన్ గురించి నేర్చుకుంటారు. AWS VPN గురించి మాట్లాడతాం. సో ఇఫ్ ఐ హ్యావ్ టు సే మీకు మల్టిపుల్ వేస్ ఆఫ్ VPN క్రియేషన్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు 2 VPCs మధ్య VPN ఎలా క్రియేట్ చేయొచ్చు, లేదా ఒక AWS ఎన్విరాన్మెంట్ లో ఉండే కొన్ని సర్వర్స్ ని, అజూర్ లో ఉండే కొన్ని సర్వర్స్ ని, ఈ రెండింటి మధ్య VPN ఎలా క్రియేట్ చేయొచ్చు, డేటా అనేది ఎలా సెక్యూర్ గా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనే వాటి గురించి మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. AWS VPN చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అండ్ ద నెక్స్ట్ వన్ విల్ బి AWS ట్రాన్సిట్ గేట్వే గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, ట్రాన్సిట్ గేట్వే గురించి మాట్లాడాల్సి వస్తుంది. సో VPC పీరియడ్ లో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఓవర్కమ్ చేయడానికి మనం AWS ట్రాన్సిట్ గేట్వేకి వస్తాం అన్నమాట. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఎందుకంటే మీరు వేరే MNC కంపెనీలోకి వెళ్ళారనుకోండి, మీకు 3 డిఫరెంట్ VPC కనెక్షన్స్ ఇస్తారు. ఒకటి డెవలప్మెంట్ లో ఉంటుంది, ఇంకొన్ని అప్లికేషన్ రిలేటెడ్ VPCs ఉంటాయి, మధ్యలో సెక్యూరిటీ రిలేటెడ్ VPCs ఉంటాయి. ఈ VPCs మధ్య కనెక్టివిటీ చేయడానికి మీకు ట్రాన్సిట్ గేట్వే యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది చిన్న చిన్న కంపెనీస్ లో చిన్న కంపెనీస్ లో ఈ ట్రాన్సిట్ గేట్వే యూజ్ చేయడం చాలా తక్కువ. బట్ మీరు ఎప్పుడైతే ఒక పెద్ద కంపెనీ MNCs కానీ వాటికి వెళ్ళారనుకోండి, అక్కడ ఏమవుతుందంటే మీకు ఎలాబొరేటెడ్ నెట్వర్క్ ఉంటుంది, చిన్న చిన్న నెట్వర్క్స్ ఉంటాయి. దే విల్ బి సో మెనీ నెట్వర్క్స్. సో ఆ నెట్వర్క్స్ మధ్య సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కోసం అండ్ అప్లికేషన్ టు అప్లికేషన్ కమ్యూనికేషన్ కోసం కావచ్చు. అంటే ఒక అప్లికేషన్ ఒక VPC లో ఉంటే ఇంకొక అప్లికేషన్ ఇంకొక VPC లో ఉంటే ఈ రెండింటి మధ్య ఎలా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తారు సెక్యూర్డ్ గా. ఓకే, దేర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ as గేట్వే లోడ్ బ్యాలెన్సర్. వాటన్నిటి గురించి మనం మాట్లాడదాం. బట్ సో ఈ ట్రాన్సిట్ గేట్వే నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. రేపటి వెన్ యూ గో ఇన్ టు ఏ కంపెనీ, డెఫినెట్లీ దే విల్ ఆస్క్ యూ టు క్రియేట్ ఏ ట్రాన్సిట్ గేట్వే. సో తర్వాత ఇక్కడ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ AWS ఫైర్ వాల్ గురించి మాట్లాడతామండి. నెట్వర్క్ ఫైర్ వాల్ అంటాము. సో నెట్వర్క్ ఫైర్ వాల్ గురించి మాట్లాడతాము. సో ఇట్ ఈస్ నాట్ ఏ నార్మల్ ఫైర్ వాల్ విచ్ యూ ఆర్ యూజింగ్ ఇన్ యువర్ కంపెనీస్. మీ కంపెనీస్ లో మీరు యూజ్ చేసే హార్డ్వేర్ ఫైర్ వాల్ లైక్ FortiGate 200F కావచ్చు, లేదా వాట్ ఐ కెన్ సే ఇంకేదైనా సిస్కో రిలేటెడ్ ఫైర్ వాల్స్ కావచ్చు. ఆ ఫైర్ వాల్ కదండి. ఇట్స్ టోటలీ డిఫరెంట్ లాజికల్ ఫైర్ వాల్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. దీని తర్వాత AWS సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ NACL గురించి మాట్లాడతాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. దీస్ ఆర్ రిలేటెడ్ టు సెక్యూరిటీ. సో సెక్యూరిటీ గ్రూప్స్ గురించి, నెట్వర్క్ ACL, నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ గురించి మాట్లాడతాం. సో ఇంతవరకు మీకు నెట్వర్కింగ్ అయిపోతుందండి. సో వీ కెన్ స్టార్ట్ విత్ ద IAM ఆల్సో, సెక్యూరిటీ వైజ్ గా కూడా స్టార్ట్ చేయొచ్చు. బట్ సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బేస్ తెలియాలి కదా. సో ఈ సెక్యూరిటీ క్రియేట్ చేయడం కంటే ముందు మనకు ఒక కంపెనీలో ఒక
సర్వర్ ని ఎలా క్రియేట్ చేస్తాం, ఆ సర్వర్ క్రియేట్ చేయాలి అని సర్వర్ ఆర్ EC2 ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నెట్వర్కింగ్ అనేది ఎలా ఉంటుంది. సో ఇవన్నీ తెలియాలి కాబట్టి ఐఎమ్ స్టార్టింగ్ విత్ ద నెట్వర్కింగ్ కాన్సెప్ట్ హియర్. సో ఇది అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ ఏముంటుంది అంటే AWS EC2 గురించి మాట్లాడతామండి. EC2 ఇన్స్టాన్సెస్ గురించి డిస్కస్ చేయడానికి వస్తాం. సో ఇక్కడ EC2 ఇన్స్టాన్సెస్ లో ఏం డిస్కస్ చేస్తాం అంత ఇన్ డీటెయిల్ గా ఏముంటుంది అంటే, సో మీకు ఫస్ట్ కాన్సెప్ట్ ఏముంటుంది, EC2 డిస్క్రిప్షన్ ఆర్ టైప్స్ ఆఫ్ EC2s ఏమున్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఏమున్నాయి, లేకపోతే ఒక EC2 ఇన్స్టాన్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేయడానికి వచ్చేటప్పుడు మీకు ఉండే డిఫరెంట్ కన్సోల్ లో ఉండే డిఫరెంట్ ఆప్షన్స్ ఏంటి. సో సింప్లీ ఐ కెన్ కాల్ ఇట్ as EC2 కన్సోల్ ఆప్షన్స్. సో వీటి గురించి డిస్కస్ చేస్తాము. దీని తర్వాత వీల్ డిస్కస్ అబౌట్ EC2 లాంచ్ టెంప్లెట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. లాంచ్ టెంప్లెట్స్ అంటే మీరు ప్రతిసారి మాన్యువల్ గా ఒక ఇన్స్టాన్స్ లో క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక లాంచ్ టెంప్లెట్ క్రియేట్ చేసి లాంచ్ టెంప్లెట్ యూజ్ చేసుకుని ఆటోమేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే క్లౌడ్ షెల్ అంటాం. సో మీరు ఈ క్లౌడ్ షెల్ ని AWS లోనే కాదు Azure లో కూడా ఉంది క్లౌడ్ షెల్. సో డోంట్ కంపేర్ AWS విత్ Azure, బోత్ ఆర్ సేమ్, ఓన్లీ ద డిఫరెన్స్ ఇస్ టెర్మినాలజీ. Azure కావచ్చు AWS కావచ్చు మొత్తం ఒకటేనండి. ఓకే, సో రిసోర్సెస్ వైజ్ గా చూస్తే మొత్తం ఒకటే కాన్సెప్ట్, కాకపోతే టర్మినాలజీ డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో ద నెక్స్ట్ వన్ విల్ బి EC2 launch template and cloud shell, and then reserved instances and spot instances. సో ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటారు. రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్ ఎలా క్రియేట్ చేయాలి, స్పాట్ ఇన్స్టాన్సెస్ ఎలా క్రియేట్ చేయాలి. అంటే రిజర్వ్డ్ మొత్తం మీకు థియరిటికల్ గా చెప్తాను, బట్ స్పాట్ కి వచ్చేసరికి స్పాట్ ఇన్స్టాన్సెస్ ఎలా క్రియేట్ చేస్తారు, స్పాట్ ఇన్స్టాన్సెస్ లో ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటి, ఆన్ డిమాండ్ వై వీఆర్ గోయింగ్ విత్ ఆన్ డిమాండ్ ఇన్స్టాన్సెస్, సో స్పాట్ ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేయడం వల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటి. సో వీటన్నిటి గురించి మాట్లాడడం జరుగుతుంది. సో ద నెక్స్ట్ వన్ విల్ బి EC2 AMI. సో ట్రెడిషనల్ మెథడ్ లో AMI ఎలా క్రియేట్ చేస్తాం, అమెజాన్ మిషన్ ఇన్స్టాన్సెస్ అంటారు, కొంతమంది ఇమేజెస్ అని అంటారు. సో బోత్ ఆర్ ద సేమ్. సో AMI ఎలా క్రియేట్ చేస్తాము, ట్రెడిషనల్ మెథడ్ లో ఎలా క్రియేట్ చేద్దాం అంటే ఒక సర్వర్ క్రియేట్ చేసి ఆ సర్వర్ నుంచి ఇమేజ్ ఎలా జనరేట్ చేస్తాం, ఇది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ ఆటోమేషన్ దేర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ as ప్యాకర్ అనే టూల్ యూజ్ చేసుకొని మనం AMI జనరేట్ చేయొచ్చు అనమాట. ఈ ప్యాకర్ అనే టూల్ ఎంత ఎఫిషియెంట్ గా యూజ్ చేయొచ్చు, యూజ్ చేసి AMI ని ఎలా జనరేట్ చేస్తాము అనే కాన్సెప్ట్ మీకు చెప్పడం జరుగుతుంది. సో ద నెక్స్ట్ వన్ విల్ బి EC2 EBS. Sir, excuse me if you don't mind, what is the EMI, sir? అది మాట్లాడతామండి. అమెజాన్ మిషన్ ఇమేజ్ అంటాము, మీకు ఆపరేటింగ్ సిస్టమ్ లాగా ఉంటుంది. సో నాట్ ఆపరేటింగ్ సిస్టమ్, బట్ యాక్చువల్లీ ఇట్స్ సంథింగ్ వీఆర్ గోయింగ్ టు కలెక్ట్ ఫ్రమ్ ద సర్వర్ అండ్ వీఆర్ గోయింగ్ టు పే. సో దీని గురించి ఇప్పుడు ఏం టెన్షన్ పడదు. కాన్సెప్ట్ వైజ్ గా మేము మాట్లాడేటప్పుడు నేను AMI అంటే ఏంటి, ఆ AMI ఎలా క్రియేట్ చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే మీకు ఇక్కడే కాన్సెప్ట్ చెప్పాల్సి వస్తుంది. జస్ట్ ఐఎమ్ టెలింగ్ యూ అబౌట్ ద సిలబస్. ఓకే, కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ థింగ్. నెక్స్ట్ Excuse me, AWS EC2 అనేది అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద టూల్ సార్? EC2 అనేది ఒక సర్వీస్ అండి. AWS లో EC2 అనేది ఒక సర్వీస్. ఇందులో మీకు ఏముంటది అంటే మీకు సర్వర్స్ ఉంటాయి కదా, క్లౌడ్ సర్వర్స్ అంటారు. ఓకే, మీరు DC లో వర్క్ చేశారు కాబట్టి మీకు వర్చువల్ మిషన్స్ ఎలాగైతే ఉన్నాయో అలాగా మీకు ఇక్కడ ఇన్స్టాన్సెస్ అంటాం AWS లో. సో వాటి గురించి కూడా మాట్లాడదాం. సో ఇక్కడ EBS గురించి మాట్లాడతామండి, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అనే వాటి గురించి. ఇక్కడ స్టోరేజ్ వస్తుంది, ఇన్స్టాన్సెస్ కి నెట్వర్క్ స్టోరేజ్ ఎలా కనెక్ట్ చేస్తాం. ఇక హౌ టు సే మీకు NAS బాక్సెస్ ఆర్ SAN బాక్సెస్ అన్ని ఉంటాయి కదా నెట్వర్కింగ్ లో, డేటా సెంటర్ లో, అలాగా ఇక్కడ EBS కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. బోత్ ఆర్ ద సిమిలర్ వన్స్. ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇన్ డీటెయిల్ గా దాని గురించి మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చేసరికి EBS అయిపోయింది. అండ్ EBS లో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ స్టోరేజెస్ ఆర్ అవైలబుల్. కొన్నిటిని ఏమంటాం అంటే ఎఫర్మల్ స్టోరేజెస్ అంటాం, అండ్ కొన్నిటిని పర్సిస్టెంట్ వాల్యూమ్స్ అంటాం. ఎఫర్మల్ స్టోరేజెస్ ఆర్ ఇన్స్టాన్స్ స్టోరేజ్ అంటామండి. ఇన్స్టాన్స్ స్టోరేజ్ అంటే ఏంటి, దాని తర్వాత ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. అసలు మెయిన్ గా ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అంటే ఏంటి, వీటికి ఈ రెండు స్టోరేజెస్ గురించి డిఫరెన్సెస్ చూసుకొని ఇన్స్టాన్స్ స్టోరేజ్ ఎందుకోసం యూజ్ చేస్తాం, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ ఎందుకోసం యూజ్ చేస్తాం అనేది క్లియర్ గా ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. Then we will go with the
లోడ్ బ్యాలెన్సర్స్. సో ఈ లోడ్ బ్యాలెన్సర్స్ లో మీకు 2 టైప్స్ ఉన్నాయి, యాక్చువల్ గా 3 టైప్స్ ఉన్నాయి. బట్ వాట్ ఐ కెన్ సే, కాన్సెప్ట్ వైజ్ గా క్లియర్ గా ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగేది 2 ఉన్నాయండి. బట్ కంపెనీస్ లో మీరు యూజ్ చేసే థర్డ్ టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ ఇస్ ఆల్సో దేర్. సో ఇది కొంచెం కాన్సెప్ట్ వైజ్ గా కానీ లేకపోతే ట్రైనింగ్ ఇచ్చేదానికి అంత పాసిబిలిటీ లేని ఒక కాన్సెప్ట్ అన్నమాట. సో ఇందులో పాసిబుల్ అయ్యేవి మీకు 2. ఒకటి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, ఇంకోటి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఈ 2 టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ మనం డిస్కస్ చేస్తాం. బట్ యాక్చువల్ గా ఇంకొక లోడ్ బ్యాలెన్సర్ కూడా ఉంది, దాన్ని గేట్వే లోడ్ బ్యాలెన్సర్ అంటారు. సో ఇది సెక్యూరిటీ వైజ్ గా మీకు చాలా ఉపయోగపడుతుంది. బట్ ఇది కాన్సెప్ట్ గా చెప్పడానికి, ఐ మీన్ థియరిటికల్ గా చెప్పడానికి ఓకే, కానీ మీకు ప్రాక్టికల్ చేసి చూపించడానికి కొంచెం టఫ్ గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ నాట్ సే దట్. సో బట్ థియరిటికల్ గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈ గేట్వే లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి అని. సో ఇది EC2 లో లోడ్ బ్యాలెన్సర్స్. నెక్స్ట్ వన్ ఇస్ ఆటో స్కేలింగ్ గ్రూప్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. ఆటో స్కేలింగ్ గ్రూప్స్ గురించి మాట్లాడదాం. సో ఆటో స్కేలింగ్ గ్రూప్స్ అంటే ఏంటి EC2 లో? అండ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కామర్స్ వెబ్సైట్ తీసుకుందామండి. అమెజాన్ కావచ్చు, లేకపోతే ఫ్లిప్కార్ట్ కావచ్చు, మీషో కావచ్చు, ఏదైనా ఒక అప్లికేషన్ రిలేటెడ్, కామర్స్ రిలేటెడ్ ఒక అప్లికేషన్ తీసుకుంటే మీరు నార్మల్ డేస్ లో ట్రాఫిక్ అనేది తక్కువగా ఉంటుంది. ట్రాఫిక్ ఇన్ ద సెన్స్ యూజర్ యాక్సెస్. మీరు ఒక వెబ్సైట్ ని యాక్సెస్ చేస్తున్నారు, నార్మల్ డేస్ లో ఒక 100 పీపుల్ యాక్సెస్ చేశారు అనుకుందాం ఆ వెబ్సైట్. ఇప్పుడు వాళ్ళు ఒక ధమాకా సేల్ అని చెప్పేసి, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అని చెప్పేసి, లేకపోతే బిగ్ బిలియన్ డే సేల్స్ అని చెప్పేసి ఇలాంటి సేల్స్ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, డబ్బులు ఉన్నవాడు కావచ్చు, లేనివాడు కావచ్చు, అపోజ్ చేసొచ్చి ఒక్కసారిగా ఫ్లిప్కార్ట్, అమెజాన్ మీద పడిపోతారు. సో నార్మల్ డే ట్రాఫిక్ కంటే కూడా మీకు ఆ ఫెస్టివల్ టైమ్స్ లో ఉండే ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఆ టైంలో మీకు ఏం కావాలి? నెంబర్ ఆఫ్ సర్వర్స్ అనేది ఎక్కువ కావాలన్నమాట. సరే, మీరు ఒక నార్మల్ గా ఒక 10 సర్వర్స్ రన్ చేస్తున్నారు అనుకుందాం. అమెజాన్ కి ఒక 10 సర్వర్స్ రన్ చేస్తున్నారు. సో నార్మల్ డేస్ లో 10 సర్వర్స్ సరిపోతాయి లోడ్ ని బేర్ చేయడానికి. 10 సర్వర్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. అలా కాకుండా ఇలాంటి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరిగినప్పుడు కావచ్చు, ఏదైనా ఒక ఆఫర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ లోడ్ పెరుగుతుంది. ఆ టైంలో నాకేం కావాలి? ఉన్న సర్వర్స్ కంటే కూడా ఎక్కువ సర్వర్స్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే, మీరు ఒక సెల్ ఫోన్ షాప్ కి వెళ్ళారనుకున్నాం. ఆ సెల్ ఫోన్ షాప్ నార్మల్ డేస్ లో ఒక 100 కస్టమర్స్ వస్తున్నారు ఆ షాప్ కి. ఓకే, ఎవ్రీ డే ఒక 100 కస్టమర్స్ వస్తున్నారు. సడన్ గా ఆ సెల్ ఫోన్ షాప్ ఎదుట మీకు ఒక బ్యానర్ కట్టేశారు. ఏంటి? ఐఫోన్ అనేది 30,000 ఇచ్చేస్తాము, సామ్సంగ్ గెలాక్సీ S24, S25 ఏదైతే లేటెస్ట్ మోడల్ ఉందో 1,00,000 ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి ఒక పెద్ద బ్యానర్ కట్టారు అనుకోండి. ఆబ్వియస్ గా ఆ పర్టికులర్ షాప్ పైన లోడ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. సో నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అనేవాడు ఇంక్రీజ్ అయిపోతాయి. సో 100 వచ్చే ప్లేస్ లో మీకు ఏమవుతుంది? ఒక 200, 300 పీపుల్ రావడం జరుగుతుంది. అలాంటప్పుడు షాప్ లో నేను ఒక ఫోర్ ఫోర్ సేల్స్ మెన్ పెట్టుకున్నాను అనుకోండి, అది నాకు సరిపోదు కదా. వాళ్ళు వచ్చిన క్రౌడ్ ని మేనేజ్ చేయలేరు. సో ఆబ్వియస్ గా టెంపరీగా నేను నెంబర్ ఆఫ్ సేల్స్ మెన్స్ నేను ఇంక్రీజ్ చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్స్ కూడా మీకు ఏం జరుగుతుందంటే, అంటే జస్ట్ ఒక క్లియర్ ఐడియా వస్తుంది. మీకు ఆటో స్కేలింగ్ గ్రూప్స్ లోకి వెళ్ళినప్పుడు డెఫినేషన్ ఏంటి, ఆ ఆటో స్కేలింగ్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేస్తారు ఏంటని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. బట్ ఒక చిన్న ఐడియా కోసం చెప్తున్నాను. ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్స్ లో ఏమవుతుంది అంటే, మీకు ఒక సర్వర్ ఉంది అనుకున్నాం. ఆ సర్వర్ అని ఒక 5 సర్వర్స్ ఉన్నాయి. ఆ 5 సర్వర్స్ మీకు కరెంట్ లోడ్ కి సరిపోయాయి. ఇలాంటి ఫెస్టివల్స్ కానీ ఇలాంటి సేల్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, నేను టెంపరీగా నెంబర్ ఆఫ్ సర్వర్స్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఒకసారి ఆ ఫెస్టివల్ అయిపోయింది. ఫెస్టివల్ అయిపోయిన తర్వాత అలానే కంటిన్యూ చేస్తే నాకు బిల్ ఎక్కువ పడుతుంది. కాబట్టి నేనేం చేయాలి? సర్వర్స్ ని డిక్రీజ్ చేసుకోవాలి. సో ఎవ్రీ టైం నేను ఇంక్రీజ్ చేసుకోవాలి. నేను మాన్యువల్ ఎఫర్ట్స్ లేకుండా ఆటోమేటిక్ గా లోడ్ పెరిగినప్పుడు సర్వర్స్ డిప్లాయ్ అయిపోవాలి. ఒకసారి లోడ్ తగ్గినప్పుడు సర్వర్స్ రిమూవల్ జరిగిపోవాలి. సో ఇలా జరగాలి అంటే మీరు ఏం చేయాలి? సో ఫర్ దట్ కాన్సెప్ట్ వీఆర్ గోయింగ్ విత్ ద ఆటో స్కేలింగ్ గ్రూప్స్. అలాంటి వాటి కోసం ఆటో స్కేలింగ్ గ్రూప్స్ కి వెళ్తున్నాం అనమాట. సో ఇందులో మీకు ఏంటంటే పాలసీ డెఫినేషన్స్ ఉంటాయి. సో కొన్ని ఆటో స్కేలింగ్ గ్రూప్స్ కి కొన్ని పాలసీస్ అనేవి మనం డిఫైన్ చేస్తాము. ఆ పాలసీస్ మీదుగా మీకు నెంబర్ ఆఫ్ సర్వర్స్ పెరగడమో, నెంబర్ ఆఫ్ సర్వర్స్ తగ్గిపోవడమో జరుగుతుంది. సో అవన్నీ మీకు ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. డోంట్ వరీ. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ EC2 గ్లోబల్ యాక్సిలరేటర్. సో ఈ గ్లోబల్ యాక్సిలరేటర్ అనేది ఏంటి అనేది మీకు చిన్నగా తెలుస్తుంది, బట్ ఇప్పుడైతే మీరు టెన్షన్ పడద్దు.
మీరు రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు ఎంత ఫాస్ట్ గా రెస్పాన్స్ వస్తుంది, సర్వర్స్ నుంచి ఎంత ఫాస్ట్ గా రెస్పాన్స్ వస్తుంది అనేది గ్లోబల్ యాక్సిలరేటర్ సింపుల్ కాన్సెప్ట్. బట్ మీకు ఆ పర్టికులర్ కాన్సెప్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ప్రస్తుతానికి అయితే ఈజీ టు గ్లోబల్ గా యాక్సిలరేటర్ కూడా ఒక ఒక కాన్సెప్ట్ ఉంది ఏడబ్ల్యూఎస్ లో, అది నేర్చుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి EC2 క్లౌడ్ ఫ్రంట్ గురించి మాట్లాడతాం. సో గ్లోబల్ యాక్సిలరేటర్, క్లౌడ్ ఫ్రంట్ చూడడానికి రెండు ఒకే విధంగా ఉన్నప్పటికీ కూడా రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ గ్లోబల్ యాక్సిలరేటర్ అండ్ క్లౌడ్ ఫ్రంట్. ఏంటి క్లౌడ్ ఫ్రంట్ ఎలా కాన్ఫిగర్ చేస్తాం ఏంటి అనేది మనం ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెక్ చేద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి విల్ డిస్కస్ అబౌట్ ద స్టోరేజ్, ఆర్ ఎల్స్ ఐ విల్ గో విత్ ద IAM హియర్. IAM లో so what is the things that we are going to discuss here is we are going to discuss about user configuration, users and groups ఎలా క్రియేట్ చేస్తారు. ఓకే, IAM అంటే ఏంటి, IAM లో యూజర్స్ అండ్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి రోల్స్ అంటే ఏంటి. ఓకే, ఇక్కడ యూజర్స్ అండ్ గ్రూప్స్ క్రియేట్ చేసేటప్పుడు నేను JSON అనే కాన్సెప్ట్ కూడా, ఐ మీన్ ఇట్స్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, ఆ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఎలా రాయాలి, పాలసీస్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాను. దాని తర్వాత రోల్స్ అంటే ఏంటి, రోల్స్ ఎలా క్రియేట్ చేస్తాము. దాని తర్వాత క్రాస్ అకౌంట్ రోల్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. క్రాస్ అకౌంట్ రోల్స్ అని ఒకటి ఉంది, లేదా క్రాస్ క్లౌడ్ యాక్సెస్ కూడా ఉంది. ఇప్పుడు నాకు అజూర్ లో యాక్టివ్ డైరెక్టరీ అని ఒక కాన్సెప్ట్ ఉన్నది. ఆ యాక్టివ్ డైరెక్టరీలో ఉండే యూజర్స్ నేను AWS లోకి ఎలా మైగ్రేట్ చేయొచ్చు, దట్ ఈస్ క్రాస్ క్లౌడ్ యూజర్ యాక్సెస్ అని చెప్పి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా డెవలపర్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఇవన్నీ ఏంటి సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్లో ఉన్నాయి, ఇవన్నీ మాకు అవసరం అనిపిస్తుంది. బట్ మీరు AWS అంటేనే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్సెస్ కి సంబంధించి. బట్ వెన్ యూ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద కాన్సెప్ట్, మీకు ల్యాండా అని చెప్పేసి ఈ కాన్సెప్ట్స్ అన్ని ఉన్నాయి, అవి డెవలపర్ పర్స్పెక్టివ్ లోకి వస్తాయి. బట్ ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని మాకు AWS రిలేటెడ్ ఒక వాట్ ఐ కెన్ సే AWS రిలేటెడ్ క్యాండిడేట్ కావాలి, ఖచ్చితంగా AWS నాలెడ్జ్ ఉండాలంటే ఇవన్నీ అడుగుతారు. సో అలాంటప్పుడు మీరు డెవలపర్ అయితే ఏంటి, టెస్టింగ్ లో పనిచేస్తే ఏంటి, ఇంకో సర్వీస్ టీమ్ లో పనిచేస్తే ఏంటి. సో డెఫినెట్లీ ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద AWS, యూ నీడ్ టు హ్యావ్ నాలెడ్జ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. వీటన్నిటి మీద నాలెడ్జ్ ఉండాలి, అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ అన్నా ఉండాలి. ఓకే, సో క్రాస్ అకౌంట్ రోల్స్ గురించి మాట్లాడతాం. దీని తర్వాత AWS లో మీకు 2 టైప్స్ ఆఫ్ యాక్టివ్ డైరెక్టరీస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చి మేనేజ్డ్ AD అంటామండి, AWS మేనేజ్డ్ యాక్టివ్ డైరెక్టరీ ఒకటి క్రియేట్ చేస్తాము. లేదా AD కనెక్టర్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే మన ఆన్ ప్రిమిసెస్ ఎన్విరాన్మెంట్ లో యాక్టివ్ డైరెక్టరీ క్రియేట్ చేసుకొని దాన్ని AWS కి ఇంటిగ్రేట్ చేసుకోవడం, దానికోసం AD కనెక్టర్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది, వాటి గురించి డిస్కస్ చేస్తాం. సో అండ్ దెన్ AWS ఆర్గనైజేషన్స్ అని చెప్పి కాన్సెప్ట్ ఉంది. సో ఈ AWS ఆర్గనైజేషన్స్ లోనే మీకు ఏమొస్తుందంటే ఐడెంటిటీ సెంటర్ అని చెప్పి వస్తుందండి, IAM ఐడెంటిటీ సెంటర్. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ వేస్ లో మీరు AWS లో కొంతమంది యూజర్స్ ని క్రియేట్ చేశారు, ఆ యూజర్స్ ని ఎలా మేనేజ్ చేయొచ్చు ఐడెంటిటీ సెంటర్ లో. లేదు మీ యాక్టివ్ డైరెక్టరీ లో యూజర్స్ ని క్రియేట్ చేశారు, వాళ్ళని AWS కి ఎలా మూవ్ చేయొచ్చు. లేదు అజూర్ లో మీరు యూజర్స్ ని క్రియేట్ చేశారు, వాళ్ళని AWS లోకి ఎలా మైగ్రేట్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఈ ఐడెంటిటీ సెంటర్ లో మీకు తెలుస్తాయి. సో డోంట్ వరీ, దీని గురించి కూడా ఇన్ డీటెయిల్డ్ గా మాట్లాడదాం. ఓకే, సో నెక్స్ట్ వన్ పాలసీ క్రియేషన్. ఓకే, మీరు AWS లో ఒక పాలసీ ఎలా క్రియేట్ చేస్తారు. ఆ పాలసీ క్రియేట్ చేయాలి అంటే మీకు JSON లో ఎలా రాయాలి. ఓకే, సో పర్మిషన్స్ ఏముంటాయి, అండ్ ఏ రిసోర్సెస్ మీద ఏ పాలసీ అప్లై చేయాలి, ఏ అకౌంట్స్ కి ఏ పాలసీస్ అప్లై చేయాలి, వీటన్నిటి గురించి ఉంటుంది. అవును, ప్యూర్లీ IAM ఈస్ బేస్డ్ ఆన్ ద సెక్యూరిటీస్. IAM మొత్తం కూడా దేని కిందకి వస్తుంది అంటే సెక్యూరిటీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కిందకి వస్తాయి. సో దిస్ ఈస్ అబౌట్ యువర్ IAM. దీని తర్వాత స్టోరేజ్ గురించి మాట్లాడతామండి. స్టోరేజ్ అంటే నథింగ్ బట్ S3. ఓకే, S3 బకెట్స్ గురించి మాట్లాడతాం. ఈ S3 లో మనం ఏం యూజ్ చేస్తామంటే ఒక S3 బకెట్ ఎలా క్రియేట్ చేయాలి, S3 బకెట్ లో ఉండే పాలసీస్ ఏంటి, బకెట్ పాలసీస్ అంటాము, బకెట్ ఎలా క్రియేట్ చేయాలి, బకెట్ పాలసీస్ ఏంటి. ఒక స్టాటిక్ వెబ్సైట్ ని మీరు సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ అని చెప్పి ఒక టర్మ్ ఉంటుందండి. అంటే ఇక్కడ మనం అసలు సర్వరే యూజ్ చేయం. ఓకే, బ్యాక్ ఎండ్ లో మనం ఒక సర్వర్ క్రియేట్ చేసి ఏం చేయాలి, ఓన్లీ సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ లో మీరు ఏదైనా ఒక వెబ్సైట్ ని, స్టాటిక్ వెబ్సైట్ ని మీరు హోస్ట్ చేయాలి అనుకుంటే మీకు S3 సరిపోతుంది అనమాట. సో
ఇందులో మనం ఏం నేర్చుకుంటాం అంటే S3లో వాట్ ఈస్ S3, ఓకే, S3 అంటే ఏంటి అండ్ దాని ఆప్షన్స్ ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ S3. అండ్ ద నెక్స్ట్ వన్ విల్ బి S3, బట్ ఐ కెన్ సే ఆబ్జెక్ట్ స్టోరేజ్ లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ స్టోరేజెస్ ఉంటాయండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాట్ ఐ కెన్ సే S3 క్లాసెస్ అనుకోవచ్చు. ఓకే, స్టోరేజ్ క్లాసెస్ అంటాము. వీటిలో మీకు ఏముంటాయి, మళ్ళీ S3 జనరల్ S3 ఉంటుంది, తర్వాత ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ ఉంటుంది, వన్ జోన్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ ఉంటుంది, S3 గ్లేషియర్ ఉంటుంది. సో ఇలాగా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. అక్కడ మనం మాట్లాడదాం ఏంటి గ్లేషియర్ అంటే ఏంటి, S3 ఆర్కైవల్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడడం జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టోరేజ్ లోనే we will discuss about S3 స్టోరేజ్ గేట్వే గురించి కూడా మాట్లాడతాం. స్టోరేజ్ గేట్వే దీని గురించి మాట్లాడతాం. అండ్ ఫైనల్ గా S3 బ్యాకప్ గురించి మాట్లాడతాం. S3 బ్యాకప్. సో వీటన్నిటిని చూసి మీరు ఏమి బెంబేలెత్తిపోయి భయపడాల్సిన పని లేదు. చాలా సింపుల్ కాన్సెప్ట్స్ ఒకదాని తర్వాత వచ్చి మీరు నేర్చుకుంటూ వెళ్ళే కొద్దీ ఇది ఇంత సింపులా అని చెప్పి మీకే అనిపిస్తుంది. చాలా 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 సింపుల్ కాన్సెప్ట్స్. సో దిస్ ఈస్ అబౌట్ యువర్ స్టోరేజ్. ఇంకా ఇన్ డీటెయిల్ గా వెళ్ళాలంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, FSX అని చెప్పి ఒక స్టోరేజ్ కాన్సెప్ట్ ఉందండి. FSX అని చెప్పేసి ఇది విండోస్ రిలేటెడ్ స్టోరేజ్ అనమాట. షేర్డ్ స్టోరేజెస్ కిందకి వస్తే విండోస్ రిలేటెడ్ స్టోరేజ్ ఇది. నెక్స్ట్ వచ్చి EFS గురించి మాట్లాడతాం. ఎలాస్టిక్ ఫైల్ స్టోరేజ్ అంటాం. ఇట్ ఈస్ ఈక్వివాలెంట్ టు యువర్ లైనక్స్. లైనక్స్ లో NFS ఎలాగైతే ఉందో AWS లో EFS కూడా అలాంటి స్టోరేజ్ మెకానిజం కిందకి వస్తుంది. సో ఈ స్టోరేజెస్ అయిపోయిన తర్వాత దెన్ వి విల్ బి గోయింగ్ విత్ ద డిఫరెంట్ క్లౌడ్ మానిటరింగ్ టూల్స్. క్లౌడ్ మానిటరింగ్ లోకి వచ్చేసరికి క్లౌడ్ వాచ్ గురించి మాట్లాడతాం. క్లౌడ్ వాచ్, ఈవెంట్ బ్రిడ్జ్ గురించి మాట్లాడతాం. దాని తర్వాత మెట్రిక్స్ అని చెప్పి చాలా 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 డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. లాగ్స్ అని చెప్పేసి AWS లాగ్స్ ఎలా జనరేట్ చేయాలి, ఆ లాగ్స్ మనం ఎలా పారామీటరైజ్ చేయాలి, వీటన్నిటి గురించి మాట్లాడతాం. అండ్ దెన్ ఇక్కడ నేను ఒకటి మిస్ చేశాను, దట్ ఈస్ SSM, సిస్టమ్స్ మేనేజర్ అని చెప్పి ఇంకొక కాన్సెప్ట్ ఉంది. సిస్టమ్స్ మేనేజర్ గురించి మాట్లాడతాం. ఇందులో SSM, ఓకే, సెషన్స్ మేనేజర్ కావచ్చు, లేదా దేర్ ఆర్ సర్టెన్ రూల్స్ దట్ వీ హ్యావ్ టు ఫాలో, వీటన్నిటి గురించి కూడా మనం సిస్టమ్స్ మేనేజర్ లో మాట్లాడతాం. ఒక EC2 ఇన్స్టాన్స్ ని ఎలాగా మనం సర్వర్ మీరు పుట్టి కానీ ఇలాంటి ఎక్స్టర్నల్ టూల్స్ యూస్ చేసుకోకుండా మీరు AWS లోనే యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. సో దానికోసం సిస్టమ్స్ మేనేజర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఈ సిస్టమ్స్ మేనేజర్ గురించి ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుంటాం. దెన్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద క్లౌడ్ ఫార్మేషన్. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఏదైతే డిస్కస్ చేసామో ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మాన్యువల్ గా క్రియేట్ చేస్తాం. అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ ఓకే ఇది అయిపోయింది, దీని తర్వాత ఈ స్టెప్ చేయాలని చెప్పి మాన్యువల్ గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తాం అన్నమాట. క్లౌడ్ ఫార్మేషన్కి వచ్చేసరికి దీన్ని మనం ఏమంటామంటే IAC అంటామని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ కోడ్ అంటాం. ఓకే, సో ఈ క్లౌడ్ ఫార్మేషన్ ఈజ్ ఓన్లీ అవైలబుల్ విత్ AWS లో క్లౌడ్ ఫార్మేషన్ అంటాము. అదే మీరు అజూర్కి వచ్చేసరికి అజూర్ టెంప్లెట్స్ అంటారు. అజూర్ టెంప్లెట్స్, ఓకే, ఓకే, వాట్ ఐ కెన్ కాల్ ఇట్ as రిసోర్స్ మేనేజ్మెంట్ టెంప్లెట్స్ అంటాం. సో వీటి గురించి అజూర్ లో వస్తుంది ఇది. సో అలాంటి కాన్సెప్ట్ మీకు ఇక్కడ ఏముంటుంది అంటే క్లౌడ్ ఫార్మేషన్ కూడా వస్తుంది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్. అండ్ ఫైనల్లీ డెవలపర్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్ we will be discussing about API gateway, AWS API gateway, Lambda, and then we will be discussing about DynamoDB గురించి మాట్లాడతాం, విచ్ ఇస్ NoSQL కాన్సెప్ట్. అండ్ SQL కాన్సెప్ట్ వచ్చేసరికి RDS గురించి మాట్లాడతాం. ఒక డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా హియర్ ఐఎమ్ సేయింగ్ హౌ టు క్రియేట్ ద డేటాబేస్, హౌ టు మేనేజ్ ద డేటాబేస్. సో నేను ఇక్కడ DBA గురించి డిస్కస్ చేస్తున్నాను, DBMS గురించి డిస్కస్ చేయట్లేదు. సో డేటాబేస్ లోపల కోడ్ రూల్స్ అంటే ఏంటి, ఇవన్నీ గురించి మాట్లాడాను. డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, హై అవైలబిలిటీలో ఎలా పెట్టాలి, సో దీని గురించే మాట్లాడతాను అన్నమాట. సో వన్స్ RDS ఈస్ కంప్లీటెడ్, దీని తర్వాత సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ కాన్ఫిగర్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, ఒక అప్లికేషన్ తీసుకొని అసలు సర్వర్సే యూజ్ చేసుకోకుండా API గేట్వే, లాంబ్డా ఫంక్షన్స్ అండ్ DynamoDB యూజ్ చేసుకొని
ఎక్స్టర్నల్ గా ఎవరైనా ఒక రిక్వెస్ట్ సెండ్ చేస్తే ఆ రిక్వెస్ట్ మీకు డేటాబేస్ లో ఎలా స్టోర్ అవుతుంది, ఈ కాన్సెప్ట్ అన్ని కూడా మీకు సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ లో వస్తుంది అనమాట. సో దిస్ ఎంటైర్ థింగ్ కమ్స్ అండర్ ద సర్వర్లెస్ ఆర్కిటెక్చర్. ఇందులో మీరు ఇదేంటంటే మీకు ఎక్స్ప్లెనేషన్ విత్ ఏ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అని. ఓకే, సో ఇది చెప్పడం జరుగుతుంది. ఫైనల్ గా ఇక్కడ ఎలాస్టిక్ బీన్ స్టాక్ అని చెప్పి ఇంకొక కాన్సెప్ట్ ఉంది, వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఎలాస్టిక్ బీన్ స్టాక్ గురించి డిస్కస్ చేస్తాం. ఎలాస్టిక్ బీన్ స్టాక్ లో మీకు ఒక అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలి, ఒక వార్ అప్లికేషన్, జావా రిలేటెడ్ అప్లికేషన్ అనుకున్నాం, ఒక వార్ అప్లికేషన్ కానీ ఒక జార్ అప్లికేషన్ కానీ ఎలా డిప్లాయ్ చేయాలి, లేదా ఒక పైథాన్ అప్లికేషన్, డాట్ నెట్ అప్లికేషన్ కావచ్చు, నోట్ జేఎస్ అప్లికేషన్ కావచ్చు, వీటన్నిటిని ఒక సర్వర్ తీసుకోకుండా బ్యాక్ ఎండ్ లో ఆటోమేటిక్ గా డేటాబేస్ క్రియేట్ చేసుకొని మీకు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఎన్విరాన్మెంట్స్ మొత్తం ఆటోమేట్ చేసుకుంటూ మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ గో విత్ ద ఎలాస్టిక్ బీన్ స్టాక్. బట్ ఇన్ డీటెయిల్ గా నేను జస్ట్ ఒక గ్లిమ్స్ ఇస్తున్నాను అంతే. బట్ వెన్ యూ గో ఇన్ టు ద మెయిన్ కాన్సెప్ట్ యూ విల్ క్లియర్లీ అండర్స్టాండ్ వాట్ ఇస్ మీన్ బై ఎలాస్టిక్ బీన్ స్టాక్. అండ్ దెన్ డెవలపర్ టూల్స్ గురించి మాట్లాడతాం. డెవలపర్ టూల్స్ గురించి మాట్లాడుతాం అన్నమాట. డెవలపర్ టూల్స్ లో మీకు కోడ్ కమిట్, కోడ్ డిప్లాయ్, ఇలాగా మీకు మల్టిపుల్ డెవలపర్ టూల్స్ ఉంటాయి. అంటే మీకు ఎలాగైతే గిట్ ఉందో మీకు ఏడబ్ల్యూఎస్ లోకి వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అంటారు. లైక్ కోడ్ కమిట్, కోడ్ డిప్లాయ్, కోడ్ ఆర్టిఫాక్ట్ ఇలాగ ఉంటాయి అనమాట ఏడబ్ల్యూఎస్ లో. దాన్ని మీరు నార్మల్ డెవాప్స్కి వచ్చేసరికి గిట్, మ్యావెన్ ఇలాంటి వాటితో కంపేర్ చేసుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. అండ్ ఈ ల్యాండా డిస్కస్ చేసేటప్పుడు ఇక్కడే బోటో 3 గురించి కూడా మాట్లాడతాను. సో దిస్ ఇస్ వెరీ వెరీ సింపుల్ పైథాన్ రిలేటెడ్ కాన్సెప్ట్. సో వాటన్నిటి గురించి డిస్కస్ చేసి హియర్ వీ విల్ వైండ్ అప్ ద ఎంటైర్ ఏడబ్ల్యూఎస్. ఇంత ఉందండి. సో ఇందులో మీకు ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, కేఎంఎస్ అని చెప్పి, కీ మేనేజ్మెంట్ సర్వీస్ అని చెప్పి, ఇలా చాలా ఉన్నాయి. బట్ నేను అవన్నీ అంటే మీ కాన్సెప్ట్స్ చెప్పేటప్పుడు ఇంక్లూడ్ చేస్తాం. వ్యాఫ్ అని చెప్పి, ఓకే, వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్, సెక్యూరిటీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్ని వస్తాయి మీకు. బట్ నేను అవన్నీ ఇక్కడ ఇంక్లూడ్ చేశాను అనుకోండి, ఏడబ్ల్యూఎస్ ఇంత పెద్దగా అయిపోయిందని చెప్పి మీరు ఇప్పటికే చాలా మంది టెన్షన్ పడతారు. బట్ దీస్ కాన్సెప్ట్స్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ 40 days, 40 to 45 days. ఏంటి సార్ సగం సగం చెప్పేస్తారు? ఏం లేదండి, క్లియర్ గా వెరీ వెరీ ప్రాక్టికల్ మేనర్ లో మీకు చెప్పుకుంటూ నెక్స్ట్ కాన్సెప్ట్స్ కి వెళ్ళడం అయితే జరుగుతుంది. అంతేగాని సగం చెప్పి సగం అయితే వదిలేసే ప్రసక్తే లేదు. సో దిస్ ఈస్ అబౌట్ యువర్ ఏడబ్ల్యూఎస్, ఎంటైర్ ఏడబ్ల్యూఎస్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. దీని తర్వాత కమ్స్ ద మెయిన్ టాపిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ కెరియర్, దట్ ఈస్ డెవాప్స్. ఓకే, అంటే ఏడబ్ల్యూఎస్ ఇంపార్టెంట్ కాదంటే, మీరు ఏదైనా ఒక జాబ్ పోర్టల్లోకి వెళ్తే ఏడబ్ల్యూఎస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఫర్ యువర్ క్లౌడ్ కెరియర్. ఓకే, అందులో డెవాప్స్ అనేది కూడా ఒక టూల్ ఆర్ ఒక వాట్ ఐ కెన్ సే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ టూల్స్ అనుకోవచ్చు, ఒక మెథడాలజీ అనుకోవచ్చు. ఏడబ్ల్యూఎస్ అనేది ఒక టూల్ అనమాట. ఓకే, ఒక క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ టూల్ అనుకోండి. నా వెన్ యూ కమ్ టు ద డెవాప్స్ లో ఏం నేర్చుకుంటాం సార్, అంత ఇంపార్టెంటా అంటే వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు ఏదైతే నేర్చుకున్నారో, సో ఇవి ఏం చేస్తారు, మీరు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేసుకునేదానికి మీకు హెల్ప్ అవుతాయి. బట్ వెన్ యూ కమ్ టు ద డెవాప్స్ విల్ గివ్ యూ ద ప్రివిలేజెస్ టు ఆటోమేట్ ద ఎంటైర్ డిప్లాయ్మెంట్స్. సో మీరు ఒక కంపెనీలోకి వెళ్ళారు, కంపెనీలో మీకు ఒక కోడ్ అని డెవలపర్ కోడ్ జనరేట్ చేసి మీకు ఇచ్చేస్తే ఆ కోడ్ ని కన్వర్ట్ చేసి ఎండ్ యూజర్ కి యాక్సెసిబుల్ అయ్యే విధంగా ప్రొవైడ్ చేయడం మీ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఒక డెవాప్స్ ఇంజనీర్ అంటే ఏంటంటే ఒక డెవలపర్ కి లేదా ఒక సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఉంటారు, ఇవన్నీ కాదండి. సో డెవాప్స్ ఇంజనీర్ ఇస్ ఎ పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు మేక్ ఎవ్రీథింగ్ సస్టైనబుల్, హైలీ అవైలబుల్ ఫర్ ద ఎండ్ కస్టమర్స్. సో అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో డెవాప్స్ ఇంజనీర్ అంటే. సో ఏదైతే మీరు డెవలపర్స్ ఇచ్చారో అవన్నీ ప్రాపర్ గా ఉన్నాయా లేదా, సెక్యూరిటీ స్టాండర్డ్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా, సో ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని చెక్ చేసుకుంటూ 1 by 1 సెక్యూరిటీ చెక్స్ అన్ని చెక్ చేసుకుంటూ then so whether this application will run on this particular infrastructure or not, so everything has to be done by the DevOps engineer. Very important role in a company. So that role you are going to get. Fine. So ఈ DevOps లో ఏం నేర్చుకుంటాం సార్? Most importantly, you are going to learn shell scripting. సో ఈ షెల్ స్క్రిప్టింగ్ కావాలి అంటే ఏం కావాలి? లైనెక్స్ నాలెడ్జ్ ఉండాలి, బేసిక్ లైనెక్స్ నాలెడ్జ్ ఉండాలి.
ఎందుకు నేర్చుకోవాలి సార్ షెల్ స్క్రిప్టింగ్ అంటే, మీరు ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నారు. సో మీరు గిట్ యూస్ చేస్తారు, జెన్కిన్స్ యూస్ చేస్తారు, డాకర్ యూస్ చేస్తారు, క్యూబర్నెటిస్ యూస్ చేస్తారు. లాట్ ఆఫ్ డెవాప్స్ టూల్స్ అన్నిటిని యూస్ చేసి మీరు ఒక అప్లికేషన్ ని క్రియేట్ చేసి ఎండ్ కస్టమర్ కి అవైలబుల్ అయ్యే విధంగా చూస్తారు. బట్ ఇక్కడ మెయిన్ షెల్ స్క్రిప్టింగ్ ప్లేస్ ఎ పివటల్ రోల్. ఓకే, ఇట్ విల్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. మీరు షెల్ స్క్రిప్ట్ అయినా కావచ్చు, పైథాన్ స్క్రిప్ట్ అయినా కావచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ విల్ ఫాలో ద షెల్ స్క్రిప్ట్ ఓన్లీ. అంటే ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టాలనుకున్నారు అనుకోండి, ఒక ఇల్లు కట్టాలంటే ల్యాండ్ ఎంత ఇంపార్టెంట్, బ్రిక్స్ ఎంత ఇంపార్టెంట్, శాండ్ ఎంత ఇంపార్టెంట్, ఇవన్నీ ఓకే. సో ఆ పర్టికులర్ హౌస్ ని ఒక బ్రిక్ ని ఇంకో బ్రిక్ ని ఎలాగైతే ఒక స్ట్రెంగ్త్ తో పట్టుకో ఉండడానికి మీకు సిమెంట్ ఎలాగైతే యూజ్ అవుతుందో, షెల్ స్క్రిప్టింగ్ కూడా అలాగనమాట. షెల్ స్క్రిప్టింగ్ అనేది మీకు ఏమవుతుందంటే ఇట్ విల్ బి లైక్ ఏ కనెక్షన్. ఓకే, ఒక టూల్ కి ఇంకో టూల్ కి ఒక కనెక్టివిటీ కోసం కావచ్చు, లేదా ఆటోమేట్ చేయడానికి మీకు ఈజినెస్ ని కలిగించేది మీకు షెల్ స్క్రిప్టింగ్ అన్నమాట. సో ఈ షెల్ స్క్రిప్టింగ్ అనేది మీరు నేర్చుకోవడం జరుగుతుంది. చాలా 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 ఇంపార్టెంట్. డెవాప్స్ స్టార్టింగ్ లోనే చెప్తాం, దెన్ యూ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్ ద రిమైనింగ్ కాన్సెప్ట్స్. మనం జెన్కిన్స్ రాసేటప్పుడు జెన్కిన్స్ లో మీరు ఏదైతే పైప్ లైన్ క్రియేట్ చేస్తారో ఆ పైప్ లైన్ లో 80 to 90% మీకు షెల్ స్క్రిప్టే ఉంటుంది. సో ఇది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆటోమేట్ చేయాలంటే షెల్ స్క్రిప్టింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టూల్. సో ఓకే, షెల్ స్క్రిప్ట్ అయిపోయింది, దాని తర్వాత ఏం నేర్చుకుంటాం. సో వన్స్ షెల్ స్క్రిప్టింగ్ ఈస్ డన్, సో దెన్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ గిట్. గిట్ గురించి నేర్చుకుంటాము. గిట్ అంటే ఏంటి, వర్షన్ కంట్రోల్ అండ్ గిట్ హబ్, గిట్, వీటన్నిటి గురించి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. యాడ్ అంటే ఏంటి, కమిట్ అంటే ఏంటి, పుష్, పుల్, మర్జ్. సో ఇలాగా మీకు చాలా 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 డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా గిట్ చెప్పేటప్పుడు చెప్తాను. సో వీ విల్ బి లెర్నింగ్ గిట్. అండ్ గిట్ ఉంటే సరిపోతుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షనింగ్ టూల్స్ ఉన్నాయి కదా. అంటే మీకు ఎన్ని వర్షనింగ్ టూల్స్ అన్నా ఉండదండి. గిట్ హబ్ అంటారు, గిట్ ల్యాబ్ అంటారు, ఇవన్నీ సర్వర్ రిలేటెడ్ అండి. గిట్ హబ్, గిట్ ల్యాబ్, బిగ్ బకెట్, సబ్వర్షన్, ఇలాగా మీకు మల్టిపుల్ టూల్స్ ఉంటాయి. సో బయట సర్వర్ కి, బట్ ఇంటర్నల్ గా మీరు కోడ్ ని కమిట్ చేయాలన్నా ఏం చేయాలన్నా మీ ల్యాప్టాప్ లో ఆర్ఎల్స్ మీ సిస్టమ్ లో మీరు యూజ్ చేసే గిట్ అనే టూల్ మటుకే. సో కమాండ్స్ అన్నిటికీ కామన్ అండి. సో మీరు బయట ఏ టూల్ అన్నా యూజ్ చేసుకోండి, ఇంటర్నల్ గా మీ సిస్టమ్ లో మీరు యూజ్ చేసే ఒకే ఒక టూల్ గిట్. కాబట్టి డోంట్ గెట్ కన్ఫ్యూజ్. సార్ నేను గిట్ హబ్ యూజ్ చేస్తున్నాను, నేను బిగ్ బకెట్ యూజ్ చేస్తున్నాను, సో అక్కడ కమాండ్స్ ఇక్కడ కమాండ్స్ రెండు సేమ్ అంటే రెండు సేమ్, పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఓకే, సో ద నెక్స్ట్ వన్ విల్ బి గిట్ అయిపోయిన తర్వాత ఐ విల్ వర్క్ విత్ ద టెరాఫార్మ్ అండి. మోస్ట్ prominent and very 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 important tool in your entire what I can say DevOps role. మీ డెవాప్స్ రోల్లో మీరు ఎక్కువగా యూజ్ చేసేది అండ్ కంపెనీస్ ఎక్కువగా రిక్వెస్ట్ చేసేది, ప్రతి ఒక్క క్యాండిడేట్ ఎవరైతే డెవాప్స్ నేర్చుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన స్కిల్ ఏదైనా ఉంది అంటే టెరాఫార్మ్. సో టెరాఫార్మ్ అనేది ఏంటి, ఇక్కడ మీరు ఏదైతే క్లౌడ్ ఫార్మేషన్ నేర్చుకున్నారో ఇది ఓన్లీ AWS రిలేటెడ్ క్లౌడ్ ఫార్మేషన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కోడ్ రూపంలో పెట్టి ఆటోమేట్ ఎలా చేస్తాం అనేది మీకు క్లౌడ్ ఫార్మేషన్ ఫర్ AWS అన్నమాట. ఈ టెరాఫార్మ్ అనేది ఏం చేస్తుందంటే ఇది నాట్ ఓన్లీ ఫర్ AWS. ఓకే, ఇది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడేనండి. ఇక్కడ మీరు టెరాఫార్మ్ యూజ్ చేసుకొని AWS లో రిసోర్సెస్ ని క్రియేట్ చేయొచ్చు, అజూర్ లో రిసోర్సెస్ ని క్రియేట్ చేయొచ్చు, వర్చువల్ మిషన్స్ మీ VMware లో కూడా రిసోర్సెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. బట్ నేను VMware అంత చెప్పట్లేదు, బట్ ఐ విల్ గో విత్ ద AWS. ఓకే, టెరాఫార్మ్ యూజ్ చేసుకొని రిసోర్సెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా ఆటోమేట్ చేసుకోవాలి, కోడ్ యూజ్ చేసుకొని ఒక రిసోర్స్ ని ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు మొత్తం టెరాఫార్మ్ లో చెప్పడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. టెరాఫార్మ్ లోకి వచ్చేసరికి బేసిక్స్ ఆఫ్ టెరాఫార్మ్ ఉంటుంది, ఫంక్షన్స్, మాడ్యూల్స్, టెరాఫార్మ్ ఎంటర్ప్రైజ్ ఉంటుంది. సో వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తాం. టెరాఫార్మ్ ఎంటర్ప్రైజ్ అయితే మీకు బయట ఎక్కడా కూడా చెప్పరు. సో విల్ సి టెరాఫార్మ్ ఎంటర్ప్రైజ్ ఎలా ఎలా వెళ్తుందో ఏంటి అని చూద్దాం. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, మీకు ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో మిమ్మల్ని ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ దేని నుంచి వస్తాయంటే, అంటే టెరాఫార్మ్ కనుక టచ్ చేస్తే టెరాఫార్మ్ లో మిమ్మల్ని కోడ్ రాయమంటారు ఫస్ట్ థింగ్. అండ్ ద సెకండ్ వన్ విల్ బి దే విల్ బి ఆస్కింగ్ అబౌట్ మాడ్యూల్స్. టెరాఫార్మ్ మాడ్యూల్స్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా బూమ్ ఉన్న టెక్నాలజీ. ఓకే, టూల్స్ లో సార్ నాకు ఒక డెవాప్స్ టూల్ నేర్చుకుంటే నాకు ప్లస్ అవుతుంది, నా కెరియర్ కి ప్లస్ అవుతుంది అంటే టెరాఫార్మ్ విల్ బి దట్ టూల్. అండ్ ద నెక్స్ట్ వన్ విల్ బి ఆన్సిబుల్. టెరాఫార్మ్ యూజ్ చేసుకొని మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవచ్చు. టెరాఫార్మ్ అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేటింగ్ టూల్ ఆర్
infrastructure as a code which is going to create an infrastructure. బట్ Ansible కి వచ్చేసరికి ఇట్స్ ఎ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటాం అన్నమాట. అంటే ఏం సార్, ఇప్పుడు నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 20 సర్వర్స్ ఉన్నాయనుకోండి. 20 సర్వర్స్ లో మీరు జావా ఇన్స్టాల్ చేయాలి. సో ఒక 20 సర్వర్స్ లో మీరు జావా ఇన్స్టాల్ చేయాలి అంటే ప్రతి ఒక్క సర్వర్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క సర్వర్ లో ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్తే ఉన్న పుణ్యకాలం కాస్త అయిపోతుంది. సో 20 సర్వర్స్ లో మీరు ఇన్స్టాల్ చేయాలి అంటే మినిమం ఒక 15 మినిట్స్ వేసుకున్నా సరే ఒక్కొక్క సర్వర్ కి 20 into 15 సమ్వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ 600 minutes ఆర్ 10 hours ఎంతో పడుతుంది. సో అది పక్కన పెట్టేసాను. సో అంత టైం నాకు వేస్ట్ చేయడం ఇష్టం లేదు. సో నాకు ఏం కావాలి, విత్ ఏ క్లిక్, ఒక్క క్లిక్ ఇవ్వగానే నాకు అన్ని సర్వర్స్ లో కూడా నేను అనుకున్న సాఫ్ట్వేర్స్ కానీ నేను అనుకున్న అప్లికేషన్స్ కానీ ఈజీగా డిప్లాయ్ అయిపోవాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో విత్ ద Ansible, విచ్ ఇస్ అ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. సో వీటికి ఇంకా చాలా ఉన్నాయి, చెఫ్ అని, పప్పెట్ అని చాలా ఉన్నాయి. బట్ వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద Ansible. And the fifth one will be Docker, which is a containerization platform. Okay. And the next one will be Kubernetes. I will simply write it as KATS. మళ్ళీ Kubernetes కి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకునేదానికి మీకు ఎంత టైం అయితే పడుతుందో అంత టైం మీకు Kubernetes ఒక్కటి నేర్చుకునేదానికి టైం పడుతుంది. అంటే Kubernetes విల్ అలోన్ టేక్ సమ్ 30 days ఆఫ్ టైం. ఎందుకు అంత టైం తీసుకుంటుందంటే Kubernetes లో మీకు చాలా కాన్సెప్ట్స్ ఉంటాయండి. క్లస్టర్ ఎలా క్రియేట్ చేస్తారు, పాప్స్ యూస్ చేసి, క్యూబ్ అడ్మిన్ యూస్ చేసి, ర్యాంచర్ యూస్ చేసి క్రియేట్ చేయడం కానీ, వర్క్ లోడ్ కాంపోనెంట్స్ కానీ, సర్వీసెస్ కానీ, ఇలాగా మీకు ఒక చాలా పెద్దగా లిస్ట్ ఉంది. ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ అబౌట్ దిస్. వెన్ వి గో ఇంటు ద Kubernetes ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వెరీ క్లియర్లీ. డోంట్ వరీ అబౌట్ దట్. నెక్స్ట్ వచ్చేసరికి Jenkins. Jenkins లో మళ్ళీ Jenkins will take some 4 days of time to complete, just 4 days. And the next one will be with Terraform, Ansible, Docker, Kubernetes, Jenkins, Prometheus, like monitoring tools and Prometheus and Grafana. Okay. And then we will be discussing about the developer tools, which will come under the Maven, SonarQube. Okay. సో చూసేదానికి కాన్సెప్ట్స్ చాలా చిన్నగా ఉన్నాయి, బట్ ఇన్ డీటెయిల్ గా వెళ్తే మీకు షెల్ స్క్రిప్టింగ్ విల్ టేక్ సమ్ 4 to 5 days ఆఫ్ టైం. గిట్ అనేది మీకు సమ్వేర్ లైక్ ఒక 5 days ఆఫ్ టైం, 5 days, 4 to 5 days, ఇది కూడా 4 to 5 days తీసుకుంటారు. అండ్ టెరాఫార్మ్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ 2 weeks అండి. టెరాఫార్మ్ కంప్లీట్ చేయాలి, కంప్లీట్ గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే నాకు 2 weeks టైం పడుతుంది. అండ్ Ansible, ఇట్స్ వెరీ సింపుల్, 2 days లో అయిపోతుంది. Ansible 2 days, 2 plus సో సమ్వేర్ లైక్ మీరు కావాలనుకుంటే ఇంకొక 1 day కూడా ఎక్స్ట్రా వేసుకొని 3 days లో కంప్లీట్ చేసేయచ్చు. డాకర్ అగైన్ ఇట్ విల్ టేక్ సమ్ 6 hours ఆఫ్ సెషన్ ఆర్ 6 days ఆఫ్ ఆన్ క్లాసెస్. Kubernetes మీకు ఆల్రెడీ చెప్పాను 30 days. అండ్ Jenkins will take 4 days. Prometheus and Grafana it is going to take somewhere like 1 day or else 1 session. Mostly 2 days. 2 days లో మనం కంప్లీట్ చేసేయచ్చు. Maven and SonarQube కూడా మీకు 2 days లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇది డెవాప్స్ లో మీరు నేర్చుకునే మెయిన్ కాన్సెప్ట్స్. ఇందులో నేను ఏదైనా మిస్ అయ్యానా అని చూస్తున్నాను, బట్ మోస్ట్లీ నాట్. సో AWS వచ్చేసరికి మీకు 45 days. అండ్ వెన్ యూ కమ్ టు ద DevOps 5, 10 and 14, which is 24, 24, 30, 30 plus 30, 60, 62, 66 and 70 days. సో ఓవరాల్ గా DevOps కంప్లీట్ అవ్వడానికి మీకు ఒక 70 days పడుతుంది. So this is how I have planned my courses, which is going to cover 4 months of your entire training. మీ మొత్తం ట్రైనింగ్ లో 4 months లో మనం కాన్సెప్ట్ కవర్ చేసే కాన్సెప్ట్స్ ఇవి. ఓకే, సరే. ఇందులో నెక్స్ట్ వచ్చేది ఏంటి, నేను అసలు ఈ DevOps ఎలా నేర్చుకోవాలి ఏంటి, దీనికి వెళ్లే ముందు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అంటే డౌట్స్ గురించి అడగట్లేదండి సార్. AMI అంటే ఏంటి, లేదా EBS వాల్యూమ్స్ అంటే ఏంటి, API గేట్ ఏంటి, ఇవన్నీ మనం కాన్సెప్ట్స్కి వెళ్ళినప్పుడు చెప్తాం. బట్ జస్ట్ ఐ జస్ట్ వాంట్ గివ్ ఏ కట్ సిలబస్, సో ఐ హావ్ గివెన్ దోస్. బట్ ఇన్ డీటెయిల్డ్ గా DevOps గురించి చెప్పేటప్పుడు DevOps సిలబస్ కూడా ఇన్ డీటెయిల్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. డోంట్ వరీ. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇది, సో మీరు ఇలా చెప్తున్నారు అని చెప్పే ఏదైనా ఉందా? ఓకే, రైట్. సో ఈ క్లౌడ్ అనేది ఎలా నేర్చుకోవాలి, చాలా మందికి ఉన్న ఒక క్వశ్చన్ అండి.
డెవాప్స్ కానీ క్లౌడ్ ఎవరైనా ఒక ఫ్రెండ్ వచ్చి నాకు సమ్ 1,50,000 2 lakhs వస్తుంది, నేను డెవాప్స్ ఇంజనీర్ గా చేస్తున్నాను అని చెప్పి సింపుల్ గా చెప్పేస్తాను. వాడు వెనకాల ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడో మనకు తెలుసు. సారీ, వాడికే తెలుసు, మనకు అంతగా తెలియదు. వాడు ఒక 3 months 4 months కష్టపడ్డాడని మనం అనుకుంటాం. బట్ యాక్చువల్గా ఏమవుతుంది అంటే, మీరు డెవాప్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చి లైనెక్స్ నేర్చుకోవాలని. ఇన్ డీప్ గా కావాలా అవసరం లేదు. బేసిక్ యూజర్ క్రియేషన్స్, డైరెక్టరీస్ ఏముంటాయి, లైనెక్స్ ఆర్కిటెక్చర్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసరికి యూజర్ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, ఫోల్డర్ షేరింగ్ ఎలా చేస్తాము, వీటన్నిటి గురించి మీ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఓకే, లైనెక్స్ అయిపోయిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్, ఇక్కడ నేను నెట్వర్కింగ్ ఇంట్రడ్యూస్ చేస్తానండి. సో ఏదర్ స్టార్టింగ్ లో నెట్వర్కింగ్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, లేదా లైనెక్స్ తర్వాత అయినా చెప్పొచ్చు, ఎలా అయినా ఓకే, నో ప్రాబ్లం. సో ఇది అయిపోయిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు లెర్న్ AWS. అప్పుడు మీరు క్లౌడ్కి రండి. ఎందుకంటే క్లౌడ్ లో మనం యూజ్ చేసే మాక్సిమం నెంబర్ ఆఫ్ సర్వర్స్ అనేది లైనెక్స్ సర్వర్సే ఉంటాయి. సో కాబట్టి లైనెక్స్ నాలెడ్జ్ అనేది బేసిక్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ AWS నేర్చుకుంటున్నాం, మీరు అజూర్ కూడా నేర్చుకోవచ్చండి. రెండు ఒకటే, మళ్ళీ చెప్తున్నాను, నాకు లెఫ్ట్ ఐ ముఖ్యమా రైట్ ఐ ముఖ్యమా అంటే చెప్పలేము, రెండు కళ్ళు కావాలి. సో అలానే మీ కంపెనీస్ లోకి వెళ్ళిన తర్వాత ఒక క్లౌడే అడుగుతారన్న గ్యారంటీ లేదు. కంపెనీలో కొన్ని ప్రాజెక్ట్స్ AWS మీద రన్ అవచ్చు, కొన్ని అజూర్ మీద రన్ అవచ్చు. అంటే నేను ఎంఎన్సి కంపెనీస్ కానీ లేదా లెవెల్ 4 ఆ టైప్ ఆఫ్ కంపెనీస్ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. సో మీకు ఏంటంటే రెండు క్లౌడ్స్ ని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. డెఫినెట్ గా మీరు AWS అజూర్ అంటే మీరు రెండు నేర్చుకోవడం బెటర్. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు లెర్న్ డెవాప్స్. అప్పుడు డెవాప్స్ నేర్చుకోండి, వెరీ వెరీ ఈజీ. అండ్ దాని తర్వాత గో ఫర్ ద, సో ఈ డెవాప్స్ లో పార్ట్ 1కి వస్తే మీకు ఈ టూల్స్ అన్ని వస్తాయండి. పార్ట్ 2కి వచ్చేసరికి మీకు క్యూబర్నెటిస్ వస్తుంది. లేదు సార్ నేను క్యూబర్నెటిస్ కూడా ఇంక్లూడ్ చేస్తాను అనుకుంటే నో ప్రాబ్లం. దీని తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ ఫేజ్ లో మీరు AWS నేర్చుకుంటే సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి అజూర్ నేర్చుకోండి. ఫస్ట్ ఫేజ్ అజూర్ నేర్చుకుంటే సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి AWS నేర్చుకోండి. ఇది ఎప్పుడు మీకు ఇంతవరకు సరిపోతుందండి. మీరు జాబ్ లో జాయిన్ అవ్వడానికి 100% చెప్తున్నాను. డెఫినెట్ గా చెప్పిన రోజు చెప్పిన కాన్సెప్ట్ ని ప్రాక్టీస్ చేసి, లేదా ఒక 1 day తర్వాత అయినా సరే ఎట్లా అయినా ప్రాక్టీస్ అనేది కంప్లీట్ చేసి నేర్చుకొని థియరిటికల్ కాన్సెప్ట్స్ ని నోట్ చేసుకొని ఎవ్రీ డే కనుక ప్రాక్టీస్ చేస్తే 100% ఐ కెన్ గివ్ యూ ద అష్యూరెన్స్ దాట్, గ్యారంటీ అంటలేదు, అష్యూరెన్స్ దాట్ యూ క్యాన్ గెట్ ఏ జాబ్. ఓకే, ఖచ్చితంగా జాబ్ వస్తుంది, జాబ్ రాకుండా ఉండే ప్రసక్తే లేదు. ఓకే, సో ఎందుకంటే అవుట్ సైడ్ దేర్ ఆర్ సో మెనీ జాబ్స్. మీకు లోపల ఉండే వాళ్ళు చాలా మంది ఏం చెప్తారంటే బయట డెవాప్స్ కి జాబ్స్ లేవని చాలా మంది అంటున్నారు, కానీ దట్స్ ఆల్ ఇట్స్ అ ఫాల్స్ స్టేట్మెంట్. డెవాప్స్ పైన చాలా 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 జాబ్స్ ఉన్నాయి, బట్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఏ ఎలిజిబుల్ క్యాండిడేట్. ఒక ఎలిజిబుల్ క్యాండిడేట్ కోసం చెక్ చేస్తున్నారు. కాబట్టి సో whoever are the outside person, they are not that much able to join that course, join that job. అందుకోసమే they are saying that there are no jobs. But in general గా చెప్పాలంటే there are so many vacancies in multiple MNC companies, but we are unable to find out the jobs. Okay, so this is the first one. సో ఇంతవరకు సరిపోతుందండి. ఇది నేర్చుకుంటే మీకు జాబ్ వస్తుంది. సో జాబ్ వచ్చిన ఒక 1 year కో లేదా 1.5 year కో దెన్ యూ ఫోకస్ ఆన్ ద సెకండ్ క్లౌడ్. చెప్పాను కదా, ఇక్కడ AWS నేర్చుకోండి, ఇక్కడ అజూర్ నేర్చుకోండి, ఇక్కడ అజూర్ నేర్చుకోండి, AWS నేర్చుకోండి. సో దెన్ నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది సార్, నేను ఇంకా క్లౌడ్ నేర్చుకుంటానంటే దెన్ గో ఫర్ ద GCP. అండ్ ఫైనలీ లెర్న్ అబౌట్ పైథాన్. అప్పుడు పైథాన్ కావచ్చు లేదా ఏదైనా ఒక కోడింగ్ లాంగ్వేజ్, బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మ్యాండేటరీ అయిపోతుంది. సో రాబోయే ఇంకొక 1 year or 2 years లో డెవాప్స్ ఇంజనీర్స్ మస్ట్ హ్యావ్ ఏ నాలెడ్జ్ ఆన్ కోడింగ్ ఆల్సో. ఇది ఫ్లో అండి. అంతేగాని ఎవరో చెప్పారు కదా అని చెప్పేసి మధ్యలో దూరేసి నేను డెవాప్స్ నేర్చుకుంటాను అనుకుంటే చాలా కష్టం. మనం ఈ ఫ్లోలోనే వెళ్దాం. ఈ ఫ్లోలో వెళ్తే మీకు 100కి 100% జాబ్ అనేది వస్తుంది. జాబ్ రాకుండా ఉండే ప్రసక్తే లేదు. అండ్ నెక్స్ట్ వన్, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, బయట కోర్సెస్ గురించి మాట్లాడుతున్నాను. We will train you on the Azure DevOps. We will train you on the AWS DevOps. We will train you on the Idli Sambar DevOps. అన్ని DevOps లేవండి, ఉండేది ఒకటే DevOps. అది ఏంటి, ఇద్దరు Azure DevOps అన్నావో, సారీ, ఉండేది ఒకటే DevOps. ఆ DevOps లో మీకు Azure DevOps అనేది ఒక టూల్ అన్నమాట.
అంతే. లేదా AWS DevOps ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, డెవలపర్ టూల్స్ మీకు ఏదైతే కోడ్ కమిట్, కోడ్ డిప్లాయ్, కోడ్ ఆర్టిఫాక్ట్స్ అని ఉంటాయో అవన్నీ AWS DevOps కిందకి వస్తాయి. Azure DevOps కిందకి వచ్చేసరికి కూడా అవే టూల్స్ ఉంటాయి మీకు. Azure లో కూడా మీకు అవే టూల్స్ ఉంటాయి. అంతేగాని Azure DevOps మీకు టోటల్ DevOps కాదు. ఓకే. సో actual DevOps is this. Okay, that is what I want to tell you. సో డోంట్ గెట్ ఇన్ టు ఎనీ ట్రాప్స్. మీరు నా దగ్గరే జాయిన్ అవ్వాలి, నా దగ్గరే నేర్చుకోవాలని నేను చెప్పట్లేదు. బట్ ద పాయింట్ ఇస్, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ట్రాప్ అనేది ఉంది బయట. మేము Azure DevOps 30 days లో కంప్లీట్ చేస్తాను. నేను కంప్లీట్ చేస్తాను, 15 days లో కంప్లీట్ చేసేస్తాను Azure DevOps. బట్ అది యాక్చువల్ డెవాప్స్ కాదు. సో ఆ డెవాప్స్ ఒక టూల్ అన్నమాట. ఓకే. సో అలానే మీకు డెవాప్స్ టూల్స్ అన్ని ఇవి వస్తాయి. అండ్ వెన్ యూ కమ్ టు ద AWS, మీకు ఇంకా డెవలపర్ టూల్స్ AWS EKS ఉంది. ఓకే. ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీస్. ఆ ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీస్ ఏంటి, ఎలా కాన్ఫిగర్ చేస్తాం, ఏమేమి రన్ చేయాలని మీకు తెలియాలంటే ముందు క్యూబర్నెటిస్ అంటే ఏంటో మీకు తెలిసి ఉండాలి. ECR అని చెప్పి ఒక టాపిక్ ఉంది, ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ అని చెప్పేసి AWS లో. వాటిలో మీరు ఇమేజెస్ స్టోర్ చేసుకుంటారు. డాకర్ హబ్ ఉంది, నెక్సస్ ఉంది, హార్బర్ ఉంది. ఇలాగ మీకు మల్టిపుల్ టూల్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. సో కాబట్టి డోంట్ గెట్ ఇంటూ సచ్ కైండ్ ఆఫ్ ట్రాప్. దట్ ఈస్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు కంక్లూడ్ హియర్. సో మనం రేపటి నుంచి ఏం చేద్దామంటే వి విల్ స్టార్ట్ వర్కింగ్ విత్ ద ఇంట్రడక్షన్ టు ద క్లౌడ్ ఇంట్రడక్షన్ చెక్ చేద్దాం. ఆ క్లౌడ్ ఇంట్రడక్షన్ లో ఒక పార్ట్ గా మనం ఏం చేద్దాం అంటే నెట్వర్కింగ్ గురించి మాట్లాడదాం. దెన్ వి విల్ డిస్కస్ అబౌట్ ద లైనక్స్ కాన్సెప్ట్స్, బేసిక్స్ ఆఫ్ లైనక్స్ గురించి కూడా డిస్కస్ చేసి వి విల్ గో విత్ ద ఫ్లో. సో AWS DevOps ఇవన్నీ మాట్లాడుకుంటూ వెళ్తాం. సో ద ఓవరాల్ ట్రైనింగ్ విల్ టేక్ 4 months అండి. ఖచ్చితంగా 4 months పైనే పడుతుంది. ఓకే. సో నేనేమి మధ్య మధ్యలో కట్ చేసేసి ఇక్కడ వరకు సరిపోతుంది అని చెప్పదలుచుకోలేదు. సో ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ పార్. మీకు ఏవైతే కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ కావచ్చు, సర్టిఫికేషన్ రిలేటెడ్. సార్ ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఏ సర్టిఫికేషన్ కంప్లీట్ చేయొచ్చు. AWS లో అయితే ఆర్కిటెక్ట్ అసోసియేట్ అని చెప్పి ఒక సర్టిఫికేషన్ ఉంది. AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ అని చెప్పి ఒకటి ఉంది. అదే క్యూబర్నెటిస్ వచ్చేసరికి సర్టిఫైడ్ క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి 2 సర్టిఫికేట్స్. ఈ 2 సర్టిఫికేట్స్ మీరు ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ దాట్ సర్టిఫికేట్స్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ టు గెట్ ఏ జాబ్. వెంటనే వచ్చే క్వశ్చన్ ఏంటంటే, సార్ ఖచ్చితంగా సర్టిఫికేషన్ చేయాలా, సర్టిఫికేషన్ చేస్తేనే జాబ్స్ వస్తాయా? మీరు తిరుపతి దర్శనానికి వెళ్ళారండి. తిరుపతి దర్శనానికి వెళ్తే మీరు ఫ్రీ లైన్ లో కొంతమంది వెళ్ళారు, 300 రూపీస్ టికెట్స్ పెట్టుకొని కొంతమంది వెళ్ళారు అనుకోండి. సో 300 రూపీస్ టికెట్స్ పెట్టుకున్న వాళ్ళకి తొందరగా దర్శనం అవుతుంది, ఫ్రీలో వెళ్ళిన వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది, కానీ దర్శనం అయితే అవుతుంది. అలానే సర్టిఫికేషన్ చేసిన వాళ్ళకి బెనిఫిట్ ఏంటి అంటే, ఎవరైతే సర్టిఫికేట్ చేయకుండా ఉంటారో వాళ్ళకంటే ఒక సమ్వేర్ లైక్ ఒక 2 weeks 1 month ముందర జాబ్ వస్తుంది. సర్టిఫికేషన్ చేయని వాళ్ళకి, నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం డిలే అయినప్పటికీ కూడా మంచి జాబ్స్ అయితే వస్తాయి. సర్టిఫికేషన్ ఈజ్ నాట్ ఏ మ్యాండేటరీ, బట్ చేస్తే మీకు బెనిఫిట్ ఇది అవుతుంది. ఓకే. సో దట్స్ ఇట్. అండ్ టైమింగ్స్ వచ్చేసరికి అంటే ఈ కోర్స్ ట్రైనింగ్ ఏ టైంకి స్టార్ట్ అవుతుందంటే 8 o'clock in the evening, and it will be prolonged to 9:30 also. 1.5 hour time session అయితే ఉంటుంది. Some days it will be 1 hour, some days it might be go across 1.5 hour also. And Saturday Sundays కూడా, I'm not saying that every week you will have Saturday Sunday session, but some weeks you will have the Saturday and Sunday sessions are also will be there. Okay. కొన్ని weeks లో పెట్టొచ్చు, కొన్ని weeks లో పెట్టకపోవచ్చు. నేను చెప్తాను ఎప్పుడైతే ఏ వీక్ లో అయితే నేను సాటర్డే సండే సెషన్ పెడుతున్నానో ఒక 3-4 days ముందే మీకు నోటిఫికేషన్ ఇస్తాను. సో దట్ దిస్ ఇస్ వాట్ this Saturday or Sunday we are going to have. Okay. So that's about the thing. So I hope you understand about everything very very clearly. మీ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే మీరు అడగచ్చు. అండ్ అంటే సార్ మీరేం చెప్పారని చెప్పి నేను అడగడానికి వల్ల నేను క్లియర్గా ఏ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలని దాని గురించి మాట్లాడాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. క్వశ్చన్స్ ఉంది, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఫైన్ గైస్, మీకు క్వశ్చన్స్ లేకపోతే సారీ, who ever joined from the agreement, they can disperse now. The rest of the people can stay back.
అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఎవరైతే ఐక్యూనెట్ నుంచి జాయిన్ అయ్యారో వాళ్ళు డిస్కస్ అయిపోవచ్చు, మిగిలిన వాళ్ళు ఉండండి. కోచింగ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో. ఈరోజు జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ ఇవ్వడం జరిగింది. iCrewMed people, you can leave for the day. I want the rest of the people to stay back. కోర్స్ ఏదైతే ఉందో ఇది టోటలీ ఆన్లైన్. Okay. So I just want to tell you about the course fees details. మీ కోర్స్ ఫీజ్ ఏంటి, ఎంత ఉంటుంది, వాటి గురించి డిస్కస్ చేద్దాం అని చెప్పి మిమ్మల్ని ఉండమన్నానండి. సో కోర్స్ ఫీజ్ వచ్చేసరికి ఇట్ ఈస్ 25K. ఓకే, కోర్స్ ఫీ వచ్చేసరికి 25K అండి. మీకు సార్ నేను ఒకేసారి 25K కట్టుకోలేను, నేను ఇన్స్టాల్మెంట్లో కట్టుకుంటాను అనుకుంటే యూ హ్యావ్ టూ ఫీజిబిలిటీస్. వన్ ఇస్ 12.5 at the starting of the session. సో మీరు ఏదైతే ఈ మంత్ స్టార్ట్ చేస్తున్నామో, సో దిస్ 3 సెషన్స్ మీరు అటెండ్ అయ్యే 3 సెషన్స్ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. 3 సెషన్స్ తర్వాత ఏదైతే డెమో స్టార్ట్ చేస్తున్నామో, సో జస్ట్ వాంట్ టు ఓకే, నో ప్రాబ్లం. సో ఈ 3